ఓం 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 శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత అర్జున విషాద యోగం నుంచి మనం సాంఖ్య యోగంలోకి ప్రవేశించాం. 2వ అధ్యాయాన్ని సాంఖ్య యోగము అంటారు. అసలు సాంఖ్య యోగము అంటే ఏంటో తెలుసుకుని ఫస్ట్ అసలు డెఫినేషన్ ఒకటి ఏదైనా ఇస్తే హెడ్డింగ్ ఆలోచించాలి కదా, అప్పుడు అందులోకి వెళ్దాం. సాంఖ్య యోగం సంఖ్యకు సంబంధించింది అని ఒక అర్థం ఉంది. సంఖ్య అంటే నంబర్ కానీ ఇక్కడ మనకి ఇందులో ఎలా అంటే పరిపూర్ణంగా చెప్పబడిన జ్ఞానము అనే అర్థం. సాంఖ్యము అంటే ఇక్కడ మనకి భగవద్గీతలో ఎలాంటి అర్థం అంటే పరిపూర్ణంగా చెప్పబడిన ఆత్మ జ్ఞానం. ఆత్మ గురించి ఇందులో చాలా సమగ్రంగా చెప్పబడింది మనకి. ఇందులో అదే కాకుండా ఏంటంటే ఇందులో అంటే ఏమి చెప్పింది అనేది మనం ఫస్ట్ నేను డీటెయిల్గా చెప్పి తర్వాత మీకు చెప్తాను. ఒక శుద్ధమైన ఆత్మ ఎలా ఉంటుంది దాని గురించి, ఆత్మ గురించిన విజ్ఞానం మనకి చెప్తారు. కాకుండా మనం అనుకుంటాము నేను అని ఇలా మనం చెప్పినప్పుడు మన శరీరాన్ని ఆత్మని అన్ని ఒకటే అనే ఉద్దేశంలోనే ఉంటాం. మనం కాదు, అవి రెండు వేరు వేరు అంటూ ఇందులో మనకి భగవంతుడు చెప్తాడు. మన ఆత్మ అనేది అందులో మనకి ఒకటి శాశ్వతంగా ఉండేది, ఒకటి అశాశ్వతమైనది. లోపల ఉండే ఆత్మ శాశ్వతమైనది, ఈ బయట శరీరము బయట కనిపించేది ఇదంతా అశాశ్వతము, ఉండదు అని చెప్తారన్నమాట. ఇది మనకి ఈ సాంఖ్యయోగం ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని నిష్కామ కర్మ చేయండి అని చెప్తుంది. నిష్కామ కర్మ అంటే ఏమి ఫలితాన్ని ఆశించకుండా మీ పని మీరు చేస్తూ ఉండండి. అది ఈ సాంఖ్యయోగము అంటే అర్థం. అంటే ఏది నిత్యం ఏది అనిత్యమో తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని నిష్కామ కర్మ ఆచరించడము, అది సాంఖ్యయోగం. తర్వాత ఇందులో ఇంకా ఏమిస్తారంటే ఇలాంటి నిష్కామ కర్మ ఆచరించే వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా తెలుసుకోవాలి అనేది చివరికి ఇస్తారు. ఇది మనకి ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇందులో మొట్టమొదటి శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్ట అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తథా కృపయావిష్ట అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ విధంగా అంటూ మొదలెట్టారు. తం తథా ఈ విధంగా అర్జునుడు చాలా దయతో చాలా కరుణతో మాట్లాడి తర్వాత అప్పుడు ఆయన వెంటనే అర్జునుడి కళ్ళలో నీళ్లు నిండి ఉన్నాయి. అతను
ఆ శోకాన్ని చూసి వెంటనే మధుసూదనుడు ఇలా అన్నాడు అని ఆ శ్లోకానికి అర్థం. ఇక్కడ ఏమన్నారు? దయతో ఆయన కళ్ళు నీళ్ళతో నీళ్లు నిండిపోయాయి అని మనందరికీ జాలేస్తుంది. అయ్యయ్యో పాపం అర్జునుడు ఎంత బాధపడుతున్నాడు, తన వాళ్ళ కోసం కాకుండా అవతల వాళ్ళ కోసం కూడా బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడికి అలా అనిపించలేదు. ఆ దయ అతనికి నచ్చట్లే. ఎందుకు నచ్చట్లేదు? యుద్ధం జరిగితే చాలా భగవంతుడికి ఆనందమా? కృష్ణుడికి అందరూ చచ్చిపోతే సంతోషమా? కాదు. ఇక్కడ ఇది మామూలు అందరి మీద ఉండే ఒకలాంటి దయ కాదు. ఇదేంటంటే ఒకలాంటి పొసెసివ్నెస్ తో వచ్చిన దయ. అంటే నా వాళ్ళు అనే భావంతో, మమకారంతో ఏర్పడిన దయ. ఇప్పుడు మనకి ఎవరూ తెలియని వాళ్ళ మీద దయ ఏర్పడితే అది వేరండి, అది ఆ కరుణ వేరు, ఆ దయ వేరు. కానీ ఇక్కడ నా వాళ్ళు అంటూ ఏర్పడి ఒక సెల్ఫిష్ మోటివ్ తోటి ఏర్పడిన, స్వజనం మీద ఏర్పడిన దయ. ఇది మోహ దూషితమైన దయ అంటారు. అందువల్ల ఇది పనికిరాదు, ఇది ఉండకూడదు. అర్జునుడు లాంటి వాడికి తగదు. కానీ అర్జునుడు కొంత ఇలాంటి సాంఖ్యయోగం వినేంత అర్హత సంపాదించుకున్నాడు. ఏంటిట? ఒకటి, ఇప్పుడు మన అంతకు ముందు చెప్పిన మాటలన్నీ విన్నాడు, భగవంతుడు అన్ని వింటున్నాడు కదా. ఏంటేంటి చెప్పాడు అని? ఒకటేం చెప్పాడు? నాకు ముల్లోకాల మీద ఆధిపత్యం ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నాడా? అంటే అతనికి ఆశ లేదు. తర్వాత మా వాళ్లే వచ్చి యుద్ధం చేసినా సరే నేను నిలబడతాను, వాళ్ళు నన్ను చంపినా సరే నేను యుద్ధం చెయ్యను అంటున్నాడు. అంటే ఏంటి? అతనిలో ఉన్న పేషెన్స్ తెలుస్తుంది కదా, నేనేం పర్వాలేదు, ఇంకంటే అలా నిగ్రహం తెలిసిపోతుంది. ఇలా ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత అప్పుడు ఓహో, ఇంకా ఇతను అర్హుడు, ఇతనికి కొంత జ్ఞానం, ఈ జ్ఞానాన్ని పొందడానికి కూడా అర్హత ఉండాలండి. ఎలా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, భగవంతుడు కూడా చెప్పడు. అలాగా ఈ జ్ఞానం పొందడానికి ఇంకా అర్జునుడికి అర్హత వచ్చింది కాబట్టి ఇది నేను చెప్తాను అని అనుకున్నాడు. ఇక్కడ మధుసూదన అన్నాడు చూసారు. సంజయుడు మొట్టమొదటి శ్లోకం సంజయుడు చెప్పాడు, మధుసూదన అన్నాడు. అంటే మధు అనే రాక్షసుని సంహరించాడు ఆయన. విష్ణుమూర్తి చెవులోంచి మధు, కైటభ అని ఇద్దరు రాక్షసులు ఉద్భవిస్తే వాళ్ళిద్దరిని ఆయన సంహరిస్తారు. వాళ్ళిద్దరిని భగవానుడు అదే విష్ణుమూర్తి సంహరించాడు. అందువల్ల మధుసూదన, సూదన అంటే సంహరించినవాడు అనే అర్థం. ఇక్కడ ఎందుకు ఆ మాటే మాట్లాడారు అంటే, ఈయనకి అర్జునుడికి అనుమానం, భయం అనే రాక్షసులు ఆయనలో ప్రవేశించారు. ఆ రాక్షసుల్ని సంహరించడానికి ఈయన మధుసూదనుడుగా వస్తున్నాడు విష్ణుమూర్తి. అందువల్ల ఆ మధుసూదనుడు ఏం చెప్పాడు అనేది అప్పుడు మొదలెట్టారు. సో ఇక్కడి నుంచి మనకి భగవంతుడు భగవాను వాచ మొదలవుతుంది. అందుకని ఇక్కడ కృష్ణ ఉవాచ అని రాదు, శ్రీకృష్ణ ఉవాచ అని రాదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఆయన భగవంతుడు గానే చెప్తున్నాడు. బహుశా అంతకుముందర భారతంలో చెప్పినప్పుడు ఎప్పుడైనా కృష్ణుడు మాట్లాడితే కృష్ణనే వస్తుంది, కానీ ఇక్కడ భగవాను వాచ అని చెప్పారు. ఎందుకంటే మనకి భగవద్గీత స్వామి నోట్లోంచి వచ్చింది. ఒక్కొక్కటి మనకి ఉరికినే, ప్రతి ఒక్క అక్షరం ఎక్కడ వృధా అక్షరం ఉండదు. అంత అందరికీ అర్జునుడి రూపేణ మనందరికీ జ్ఞానం ఇవ్వడానికే ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు మనం కూడా వినగలుగుతున్నాము అంటే భగవంతుడు అనుకుని ఉంటాడు, అర్హత వచ్చింది మనందరికీ. అందువల్ల అర్జునుడి రూపేణ మనందరికీ కూడా ఈ గీతా బోధ ఆయన చేస్తున్నాడు. కాబట్టి అంత ముందర అధ్యాయం చూడండి, ఎక్కడ భగవాను వాచ లేదు, అక్కడ ఆయన మాట్లాడలేదు. అర్జునుడే మోనోలాగ్ చెప్పుకుంటూ ఆయన కష్టాలు దుఃఖాలు చెప్పాడు. ఇప్పుడు ఇక మొదలెడుతున్నాడు. శ్రీ భగవాను వాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట అస్వర్గం అకీర్తికరమర్జున కుతస్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. చూసారా, పిల్లలు బాగా తప్పులు చేస్తుంటే ముందర ఏం చేస్తారు? అమ్మ నాన్న గట్టిగా ముందర, ముఖ్యంగా అమ్మలు కదా, వాళ్ళని ఫస్ట్ ముందర దెబ్బలాడతారు గట్టిగా, ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా మాట్లాడతారు, మందలిస్తారు. తరువాత ఇప్పుడు ఇలా కాదు నాన్న, ఇలా బుజ్జగించి చెప్తారు. ఇక్కడ సరిగ్గా అలాగే చేస్తున్నాడు భగవంతుడు. చూడండి, ముందర గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఇది, దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ అన్నట్టుగా అలా అంటున్నాడు. అర్జున నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. అంటే అలా అన్ని యుద్ధాలు చేసి వెళ్ళి ఆయన స్వర్గానికి కూడా వెళ్ళొచ్చాడు అర్జునుడు. అలాంటి అర్జునుడు ఏంటి, నేను యుద్ధం చేయని చేతులు వణికిపోవడం ఏంటి, చేతుల్లో గాంధీవం జారిపోవడం ఏంటి, ఏంటి ఇదంతా, ఎందుకు ఇంత మోహంలో చిక్కుకుపోతున్నావు, ఏంటి విచిత్రంగా ఉంది అర్జున, నువ్వు నీకు తెలియక యుద్ధానికి ఏం రాలేదుగా, అన్ని తెలుసుకునే వచ్చావుగా, ఇలా ఎందుకు అయిపోతున్నావు అని
అక్కడ ఆశ్చర్యపోతున్నాడు ఆయన. పైగా ఏమంటున్నాడో తెలుసా, రాకూడని సమయంలో రాకూడని దుఃఖం ఎందుకు వస్తుంది నీకు అని అడిగాడు. అది ఎంత గొప్ప మాట చూడండి. రాకూడని సమయం, ఆ సమయంలో దుఃఖం రాకూడదు. ఎందుకంటే యుద్ధం ఇంకొకళ్ళని వెళ్ళి చంపాల్సిన వాడు. అలాంటిది అసలు దుఃఖమే రాకూడదు, అలాంటిది దుఃఖం వచ్చేస్తుంది నీకు. ఇదేంటిది అసలు? ఇది ఇలా ఒక క్షత్రియుడికి, అందులో అర్జునుడికి నీకు ఇది తగునా అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు అని. ఇక్కడ అర్జునుడు అనుకున్నాడు, నేను ఇంత ఇలా అందరి మీద దయ చూపిస్తే పోనీలే అర్జున, ఎంత నీకు అంత దయ, ఎంత మంచివాడురా, నీకు ఎంత కరుణ రా వీళ్ళందరూ, అలా అంటాడేమో అని అర్జునుడు అనుకుంటుంటే శ్రీకృష్ణుడు ముందర తిట్టడం, అంటే గట్టిగా మాట్లాడడం, మందలించడం మొదలెట్టాడు. కస్మలం అన్నాడు, అంటే మాలిన్యం. నీ హృదయంలో ఇంత మాలిన్యం ఎలా వచ్చింది అంటే, ఇక్కడ మాలిన్యం అంటే మురికి, అంటే అంటే నల్లగా అయిపోయిందని కాదు, అది రాకూడనిది, అలాంటి భయం అలాంటిది. ఇక్కడ చూడండి మనకి, అందుకే శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువు అంటారు. జగత్ అంతటికి గురువు. మనకి భగవద్గీత ఇచ్చాడు కాబట్టి జగద్గురువా కాదు. మనకి భారతం అంతా చదువుతూ ఉంటే భారతంలో ప్రతి చోట ఇలా చేతులు పట్టి ఎలా నడిపిస్తాడో పాండవుల్ని మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి గురువు అవుతూ మనందరికీ కూడా గురువు అయ్యాడు ఆయన. అందుకని ఈ మాటల్లో ఆయన ఏ మాట్లాడినా మనకి శ్లోకాలన్నిట్లో లోతు కనిపిస్తుంది, పైన ఏదో ఒక మాట మాట్లాడినట్టుగా ఉండదు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి వచ్చిన మానసిక వికారం వచ్చింది కదా, ఆ ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయం తీసేసుకున్నాడు. ఒక ఉద్రేకంలో ఒక నిర్ణయం తీసేసుకున్నాడు, యుద్ధం చెయ్యను, వెళ్ళిపోతాను అక్కడికి అని. కాబట్టి చెప్తున్నాడు, ఏదైనా చేసినప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, చాలా పెద్ద క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది శాస్త్ర సమ్మతం, అసలు ఇది తీసుకోవచ్చా కాదా అని ఒక్క నిమిషం ఆలోచించాలి. దానికి ఏంటో తెలుసా, 3 టెస్టులు ఉంటాయని ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే, ఇది ఆయనకి కదండి, మనకు కూడా వర్తిస్తుంది. ఏంటిటా, ఒకటి, ఆర్యులు దీన్ని అంగీకరిస్తారా అని చెప్పాడు ఫస్ట్. అంటే శ్రేష్ఠులతో చూసారా, అనార్య అంటే ఆర్యులు ఒప్పుకుంటారా ఈ విషయాన్ని నేను ఆలోచించాను. పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ఒప్పుకుంటారా అని ఒప్పుకోవాలి. తర్వాత ఇది మనకి పరానికి పనికి వస్తుందా, పుణ్యం వస్తుందా దీనికి, మరి ఇలా చేస్తే కనుక మంచిదేనా, నాకు ఇలా పుణ్యం వచ్చే పనే చేస్తున్నానా, తర్వాత నాకేం ఈ జన్మలో ఇక్కడ ఈ భూమి మీద అపకీర్తి ఏం రాదు కదా ఇలాంటి పని చేస్తే అని 3 ఆలోచించాలి. ఏదైనా క్రూషియల్ స్టేజ్లో మనం ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ 3 ఆలోచించాలి అసలు. కాబట్టి నువ్వు చేస్తుంది ఏంటో తెలుసా, ఇది పెద్దవాళ్ళు ప్రశంసించరు నువ్వు చేస్తుంది, తర్వాత నీకు పుణ్యమూ రాదు, తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా, నీకు ఇక్కడ అపకీర్తి కూడా కలుగుతుంది. ఈ 3 నీకు పైగా అన్నీ చూడండి, ఏది రాకూడదో అవన్నీ వస్తున్నాయి. అందుకని ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అని చెప్తున్నాడు. అందుకే మనము శ్రీకృష్ణుని పరిపూర్ణ అవతారం, పరిపూర్ణ పురుషుడు అంటాం. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత స్పష్టమైన మనకి అవగాహన ఉండాలో చూడండి. అది మనకి నేర్పిస్తున్నాడు ఆయన తండ్రిగా. ఇలా ఉండండి, మీరు ఇలా నేర్చుకోండి పిల్లలారా అంటూ మనకి నేర్పిస్తున్నాడు. ఒకటేంటి, దీన్ని చూసి పెద్దవాళ్ళు హర్షిస్తారా, పెద్దవాళ్ళు మెచ్చుకుంటారా నేను చేసిన పని. 2, నాకు ఈ పని చేయడం వల్ల ఏదైనా పుణ్యం దొరుకుతుందా. 3, ఈ చేయడం వల్ల నేను అపకీర్తి ఏం రాదుగా, అందరికీ తెలిస్తే నా పరువేం పోదు కదా అని 3 విషయాలు ఆలోచించాలి. అలాంటిది ఈ 3 నీకు లేవు ఇక్కడ, అలాంటి పని చేస్తున్నావు నువ్వు అర్జున, చూసుకో అని చెప్తున్నాడు. ఇంత డెప్త్లోకి వెళ్ళి ఫస్ట్ శ్లోకంలోనే మనకి అంతలాగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, ఆ తర్వాత ఇంకా మందలించే ఆ శ్లోకాలు 1-2 తర్వాత చెప్తాను. ఇక్కడికి ఆ భగవద్గీత ఆపుతాను, ఎందుకంటే మనకి పూరి గురించి కూడా చెప్పుకోవాలి కొద్దిగా. గీతలో మనం ఈరోజు సాంఖ్యయోగం చెప్పుకున్నాం కదా, సాంఖ్యయోగం మొదలెట్టాము. సాంఖ్యయోగం అంటే ఇది శాశ్వతం అశాశ్వతము అయిన 2 అంశాల గురించి తెలుసుకుంటూ మోక్ష సాధన ఎలా చేయాలి, మనము మోక్షం కోసం ఎలా చేయాలి అనేది, తర్వాత దాని గురించి మనం నిష్కామ కర్మ ఎలా చేయాలి, అంటే ఏమీ ఆశించకుండా మన కర్మలు మనం ఎలా చేయాలి. ఎందుకంటే ఇదంతా కర్మ షట్కం చెప్పుకున్నాం కదా, అందరు రాశారు కూడా చక్కగా మీ ఆన్సర్స్లో. షట్కం అంటే 6, కర్మ షట్కం 6 కదా. అందులో మొదటి అధ్యాయం అయిపోయింది, ఇంకా 5 అధ్యాయాల్లో మనకి కర్మ గురించి తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి చెప్తారు. అసలు ఈ 2వ అధ్యాయం అంటే అసలు మొత్తం అంతా ఇందులోనే ఉంటుంది. ఇది ఒక సమరీ అని అంటారు భగవద్గీతకి, అంత ఇంపార్టెంట్ సాంఖ్యయోగం. అందులో మనం ఈరోజు మొదలెట్టినప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, నాకు
అంతకు ముందర శ్లోకంలో చెప్పాడు, మా వాళ్ళందరూ ఉన్నారు, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు, నేను యుద్ధం చెయ్యను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అతను చేతిలో గాంధీవం కింద పడినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు మొదలెట్టి ఏంటి నీకు మనస్సులో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు, నీకు ఏమైంది, ఎందుకు ఇలాగా ఉన్నావు నువ్వు అంటూ 3 చెప్పాడు. ఏంటి, 1 ఇది పెద్దవాళ్ళకి నచ్చుతుందా లేదా అని ఆలోచించాలి. 2 ఇది నాకు పుణ్యం, ఈ పని చేయడం వల్ల నాకు మోక్షం కలుగుతుందా అని ఆలోచించాలి. 3 నాకు అపకీర్తి కలుగుతుందా, నా ఉన్న పరువు కాస్త పోతుందా అని ఆలోచించాలి. ఈ 3 నువ్వు చేయట్లేదు. ఇది నువ్వు చేసిన పనికి యుద్ధం మానేసి ఇలా నువ్వు వెళ్ళిపోతే పెద్దవాళ్ళు ఏమి హర్షించరు. తర్వాత నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనుకుంటున్నావేమో, ఏమీ ప్రాప్తించదు. 3 నీకు అపకీర్తి కలుగుతోంది. ఈ 3టిని ఆయన మళ్ళా తర్వాత శ్లోకాల్లో సమర్థిస్తాడు. ఊరికేనే ముందర డెఫినేషన్స్ చెప్పి వదిలేసాడు. చెప్పి ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు పెద్దవాళ్ళు హర్షించరు అన్నట్టు అన్ని మళ్ళా చెప్తాడు. ఇది శ్రీకృష్ణుడు మందలింపుతో మొదలెట్టాడు. అంటే ఇది ఆయనకే కాదు మందలింపులు, మనకి కూడా. మనం ఇంతవరకు ఎన్నో అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. అందుకని మన నడవడికని దిద్దుకోవడానికి ఆయన గట్టిగా మందలిస్తున్నాడు. ముందర తండ్రి అంతే గట్టిగా మందలించే తర్వాత గారం చేస్తాడు కదా, అలాగా ఒక తండ్రి లాగా నిలబడి ముందర గట్టిగా మందలిస్తాడు. ఇక పూరి, జగన్నాథపురం పూరి గురించి మనం మొన్న ఓన్లీ చరిత్ర మాత్రమే చెప్పుకున్నాం. జగన్నాథుడు ఎలా వెలిశాడు అనే చరిత్ర గురించి చెప్పుకున్నాము. స్వామి ఆయన ఆవిష్కారం అక్కడ ఎలా వెలిశాడని. ఈరోజు అక్కడ లోపల ప్రాకారంలో ఉన్న అనేక రకాల, అంటే మనం స్వామి గుడి గురించి చెప్పుకోవడం అయిపోయింది. ఇక స్వామి గుడే కాకుండా లోపల ఎన్నో ఉన్నాయి. వాటి గురించి నాకు తెలిసినవి కొన్ని, నేను చూసినవి మీకు ఈరోజు చెప్తాను. ఇక్కడ స్వామి ప్రాకారం అంటే పూరి మనం లోపలికి వెళితే స్వామి ముఖ్యంగా మూల విరాట్ వీళ్ళ 3 ఉంటారు. ఇక్కడ కృష్ణుడు, తర్వాత జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర, ఒక అన్న చెల్లెలతో ఉంటారు. అంటే ఏంటంటే నాకు అదే అనిపించింది, అన్న చెల్లెలతో ఎప్పుడు ఉండి మనం ఎప్పుడు సరదాగా ఉంటామంటే చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ నవ్వుతూ సరదాగా. అందుకని కృష్ణుడు ఎప్పుడు ఇక్కడ హాయిగా నవ్వుతూనే ఉంటాడు కదా. లక్ష్మీదేవి కూడా లోపల ఉండదు, లక్ష్మీదేవి విగ్రహం బయట ఉందండి. ఎందుకంటే అది ఒక మర్యాదట వాళ్ళకి, అదే చెప్తారు వాళ్ళు అక్కడ. ఆయన పాండా చెప్పాడు, ఎందుకంటే అక్కడ బావగారు ఉన్నారు, బావగారు పక్కన ఉన్నప్పుడు బావగారు అంటే బలరాముడు, అక్కడ వెళ్ళి ఆయన పక్కన ఉండడం మర్యాద కాదట, కొంచెం దూరంగా ఉంటాడట. అందుకని ఆవిడని గర్భగుడిలో ఉంచలేదు, బయట అమ్మవారు ఉంటుంది. అక్కడ ఆయన చెల్లెలతోటి ఆయన అన్నయ్యతోటి ఆయన ఉంటాడు, అదేట మర్యాద. సో అదే అనమాట. అలా ఉన్న విగ్రహాలు కాకుండా ఇంకా ఏంటేంటి ఉన్నాయి. కేవలం మనం వెళ్ళి అక్కడ గుడి ఒక్కటి చూసి రాకూడదు, చుట్టుపక్కల ఏమున్నాయి కూడా చూడాలి కదా. అలాగా మొట్టమొదట గణపతి ఆలయం, గణేష్ ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కంచి పరమాచార్య ప్రతిష్ఠించింది. తర్వాత ఇంకోటి నృత్య గణపతి, నృత్యం చేస్తున్న గణపతి ఉన్నాడు. 2 నృత్యం చేస్తున్న గణపతి ఎప్పుడు ఉండాలండి ఇంట్లో. ఎందుకు తెలుసా అంటే నృత్యం చేస్తున్న గణపతి ఉండే ఇంట్లో సంతోషంగా, ఎప్పుడైనా ఎవరు నృత్యం చేస్తారు, సంతోషంగా ఉండి చేస్తారు. ఆ సంతోషాన్ని ప్రకటించడం అనమాట, అది ఉంటే చాలా మంచిది. నృత్య గణపతి అది మంచిది. తర్వాత ఇక్కడ అక్షయ కల్పవత్ అని అంటారు. అంటే అక్కడ ఒక కల్ప వృక్షం అని అంటారు, అది కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఒక పెద్ద వృక్షం ఉంది. అక్కడికి వెళ్ళి కోరిన కోరికలు కోరి అందరూ దానికి చిన్న దారాలు అవి కడుతున్నారు. ఏ కోరిక కోరితే అది తీరుస్తుంది అని వాళ్ళకి నమ్మకం. ఇక విమల ఆలయం, అమ్మవారు మనకు వస్తుంది. విమల, విజయ, వంద్య, వందారు, జనవత్సల అని మనం అప్పుడు లలితా సహస్రనామం చెప్పుకుంటున్నప్పుడు విమల గురించి చాలా చెప్పుకున్నాం. ఈ విమల అని పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంది. ఆవిడ ఇక్కడ శక్తి పీఠం అంటారు వీళ్ళంటే, ఇది మనకి అష్టాదశ శక్తి పీఠంలో ఒకటి కాదు, కానీ విమల అనేది అమ్మవారి పూర్తి శక్తికి సంబంధించింది అనమాట. ఇక్కడ ఈవిడ ఆలయ సంరక్షక దేవత అంటారు. అంటే ఇక్కడ ఈ భూదేవత, ఇక్కడ ఉన్న ఆలయ భూమికి ఆవిడ అధిదేవత అనమాట. అయ్యవారి వెనకతలు, అక్కడ వెనకతలు ఉంటుంది ఆవిడ ఉండి, ఆవిడకి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చెప్పడం ఎన్నో ఆలయాలు ఉన్నాయి, అసలు దీనికి ఒక 76 ఆలయాలు 77 ఆలయాలు ఉన్నాయి లోపల అంటారు. మనకి కొన్ని కనిపిస్తాయి, కొన్ని లోపల కనపడవు. కొన్ని నాకు తెలిసినవి చూసినవి చెప్తున్నాను. తర్వాత ఇక్కడ ఆ అమ్మవారు అంతకు ముందరే జగన్నాథ స్వామి ఆవిడికి వరం ఇచ్చాడు. మరి ఇక్కడ విమలాదేవి అంటే ఇంకెవరో కాదు, పార్వతీదేవిగా ఆవిడికి వరం ఇచ్చాడు. ఏంటంటే ప్రసాదం ఏదైనా సరే నాకు నైవేద్యం పెడితే అమ్మ నీకు కూడా అది చెందుతుంది. అందుకని ఈయనకి నైవేద్యం పెట్టింది ప్రతిదీ ఆవిడకి తీసుకెళ్లి నైవేద్యం పెట్టాకే అది మహాప్రసాదం అవుతుంది. అలాగా ఇది ఇక్కడ దుర్గా పూజలు అవి చాలా చాలా వేడుకగా చేస్తారు. నవరాత్రులు చాలా గొప్పగా చేస్తారు. ఇక అక్కడ అమ్మవారు ఒక తామర పువ్వు మీద నిలబడి ఉంటుంది, కూర్చుని ఉంటుంది అనుకుంటా. తామర పువ్వు మీద ఉంటుంది, 4 చేతులు ఉంటాయి ఆవిడకి.
ఆ చేతిలో అక్షమాల, తర్వాత ఒక చేతిలో సర్పం ఉంది, ఇంకా ఒక చేతిలో అమృత కలశం ఉంది, తర్వాత ఒకటి అభయహస్తం. ఇలా 4 చేతులతో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఇక్కడ తాంత్రికమైన పూజలు ఇదివరకు చాలా ఎక్కువగా చేసేవారు. తాంత్రికంగా పూజలు చేస్తే వాళ్ళ ఆ పూజా విధానమే వేరు. ఎందుకంటే ఇది చాలా వేరేగా ఉంటుంది. చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఇక్కడ బలులవి ఇచ్చి మాంసం అది నైవేద్యం పెట్టేవారు. అని తర్వాత ఏం చేశారంటే అవన్నీ తీసేశారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ లోపలే ఒక కుండ ఉంది. ఆ కుండల్లో అక్కడ చేపలు ఉంటాయి. ఆ చేపలు తెచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అది కూడా ఏంటి, మొత్తం తలుపులన్నీ మూసి, ముఖ్యంగా ఎందుకంటే ఈయన లోపల ఈయన శాకాహారి, లోపల మన జగన్నాథ స్వామి, అందుకని పరదా కూడా వేసేసి ఆవిడికి రహస్యంగా ఒక కుండలో తెచ్చి ఒక ప్రత్యేకమైన దసరాలో ఒక రోజులో ఆవిడికి నైవేద్యం పెడతారు అంటారు. అది కూడా ఏంటి, బయట ఇక్కడెక్కడ వంటారు, అది ఎక్కడో సపరేట్గా వండి తీసుకొచ్చి అలా చేస్తారు. చేప ఆవిడికి ఆహారంగా ఇస్తారు. అందుకని ఇక్కడ ఏంటంటే అక్కడ కూర్చోగానే ధ్యానానికి గనక అక్కడికి వెళ్ళి మనకు సమయం దొరికి అక్కడ మనకు స్థలం దొరికి కూర్చుని ధ్యానం చేస్తే 2 నిమిషాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అంటారు. అంత అంటే శక్తి తరంగాలు అంత ఎక్కువగా ఉంటాయి. విమలాదేవి, ఎక్కడ జగన్నాథ స్వామి ఆలయానికి మీరు వెళ్ళిన, హైదరాబాద్ లో కూడా ఉంది అక్కడ విమలాదేవి, అక్కడ కూడా విమల ఆలయం ఉంటుంది. ఎందుకంటే స్వామికి ఆయన అమ్మవారికి ఇచ్చిన అక్కడ వరం అన్నమాట, వాళ్ళిద్దరికి ఇచ్చింది. ఇక లక్ష్మీ ఆలయం, మరి లక్ష్మీ అమ్మవారు అంటే ఆయనకు భార్యగా చెప్పాను కదా మీకు, లోపల లేదు ఆవిడ రోషఘరాణి, అది మన కిచెన్, అక్కడ పెద్ద కిచెన్ ఉంటుంది కదా, వంటగది వంటశాల దగ్గర ఉంటుంది అమ్మవారు. అక్కడ ఆవిడ మాయాశక్తి. అమ్మవారు అంటే ఏంటి, స్వామివారి భార్య అంటే స్వామివారికి సంబంధించిన మాయాశక్తి. అక్కడ వీళ్ళందరూ శంఖంతో చేసిన గాజులు, తెల్లవి ఎర్రవి వేసుకుంటారు కదా, ఇక్కడ ఒరియా వాళ్ళు, తర్వాత బెంగాల్ వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ గాజులు తెచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు వేసుకుంటారు. అది వాళ్ళకి చాలా పవిత్రమైనది, మంగళసూత్రంతో సమానం వాళ్ళకి. మనం వెళ్ళి ఇక్కడ నిలబడితే మనకి బొట్టు కూడా గాజుల మీద పెడతారు, ఎందుకంటే ఆ గాజులు అంత పవిత్రమైనవి అనేసి. ఆ శంఖం గాజులు అందరూ వేసుకుని తీరుతారు అన్నమాట. అది అక్కడ లక్ష్మీదేవి. దాని గురించి చిన్న కథ చెప్పారు. ఏంటంటే ఆ రథయాత్రకు వెళ్ళిపోతాట ఆయన వీళ్ళందరితో, ఆవిడకి ఏం చెప్పట ప్రతి రథయాత్రకు వెళ్ళేటప్పుడు. దాంతో ఆవిడకి ఈయన మళ్ళా వస్తే తలుపులు తీయదు, కోపం వస్తుంది ఆవిడకి. అప్పుడు ఆయన ఏదో ఈవిడికి మళ్ళా ఏదో స్వీట్ లాంటిది, రసగుల్లా లాంటిది తెస్తే అది తిని ఆవిడకి ఆ కోపం తగ్గుతుంది అని ఏదో చిన్న కథ లాంటిది చెప్తారు. అందుకని లక్ష్మీదేవి లోపల ఉండదు, ఆవిడ బయట ఆలయం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆవిడ దర్శనం చేసుకుంటారు, ఎందుకంటే అమ్మవారే కానీ మనకి సర్వ సంపదలు ఇచ్చేది. ఇక తర్వాత ఉండేది నరసింహ ఆలయాలు. ఇక్కడ నిజానికి ఒక్క నరసింహం కాదండి, 9 ఆలయాలు ఉన్నాయి నరసింహస్వామికి. లోపలే ప్రాంగణంలోనే 9 ఆలయాలు, నరసింహ దేవాలయాలు లోపలే ఉన్నాయి. ఇక సత్యనారాయణ ఆలయం ఉంది. ఇది మనకి ఇక్కడి నుంచి ఆంధ్ర రాజులు వెళ్ళినప్పుడు అక్కడ లోపలే కట్టించారు. మన సత్యనారాయణ స్వామి ఆలయం మనకి ఉంది అక్కడ. అక్కడ కూడా వ్రతము, అక్కడ 5 కథలు అవన్నీ జరుగుతాయట అక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం. ఇక భువనేశ్వరి ఆలయం, భువనేశ్వరి దేవి, ఆవిడ కూడా దశమహావిద్యల్లో ఒక తల్లి ఆవిడనే కమల అని కూడా అంటారు. ఇక్కడ పంచశక్తి ఆలయం అంటారు ఇక్కడ అమ్మవారిని. సావిత్రి, సరస్వతి, భువనేశ్వరి, గాయత్రి, షష్ఠీదేవి, 5 లోపల ఉంటారు. సావిత్రి, సరస్వతి, భువనేశ్వరి, గాయత్రి, షష్ఠీదేవి, ఈ 5 ఉంటారు లోపల. ఇది పంచశక్తి ఆలయం అంటారు. ఇది కూడా చాలా చాలా శక్తిమయం అమ్మవారిది. అది ఇంకా ఒకటి చాలా 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 ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయం. నేను చాలా అసలు ఆశ్చర్యపోయాను అనమాట. నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుసు. మనం కొణార్క్ వెళ్తాం, కోణార్క్లో లోపలంతా చూస్తాం, ఆ గుడిలో లోపల స్వామివారి ప్రతిమ ఉండదు, ఏమీ లేదు, ఉత్త పాడుబడిన ఆలయం ఉంటుంది. ఎందుకంటే పాడు చేశారు. అది ఎప్పుడైతే పాడు చేస్తారు అనుమానం వచ్చిందో వెంటనే వీళ్ళు లోపల ఉన్న సూర్యనారాయణ స్వామి అక్కడి నుంచి లోపలికి తెచ్చేసి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆ విగ్రహం అక్కడ లేదు, ఇక్కడుంది. అది దబుక్కున మనకు తెలియదండి, పైన రాసి ఉంటుంది కానీ ఈ విషయం తెలియదు మనకి. అక్కడ ఉన్న సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఉంటాడు ఆయన. అది అందుకని ఎలా ఉంటుంది ఆయన, 7 గుర్రాలకి తూర్పు వైపు తిరిగి ఉంటాడు ఆయన. అంటే మరి అటు నుంచి సూర్య వైపు నుంచి ఆయన ఉదయించేది, ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆ విధమైన సూర్యనారాయణ స్వామి ఆలయం ఇక్కడ ఉంది.
ఇంకొకటి మనకి చాలా ఆసక్తి కొలిపేదేంటంటే ఏకాదశి దేవి ఆలయం. ఏకాదశి దేవి. మనకి ఏకాదశి అనే తిథి ఉంటుంది కదా! ఆ తిథి రోజు ఏం చేస్తారు అందరూ ఉపవాసం ఉంటారు. ద్వాదశ రోజు పారాయణ చేసి అందరూ ఏదో ఒకటి తింటారు అలా. ఇక్కడ ఏకాదశి దేవిని ఉల్టీ ఏకాదశి అంటారు. ఉల్టీ ఇలా తిరగతిప్పి అంటే కాళ్ళు పైకి ఉన్నట్టు అలా మనకి కనపడదు రూపం. కానీ వీళ్ళంటారు ఉల్టీ ఏకాదశి. ఆవిడని ఇక్కడ కట్టినట్టుగా పెట్టారు. ఆవిడేం చేస్తుంది అందుకని ఇక్కడ ఏకాదశికి గుడిలో కూడా ఏకాదశి మనం ఆ రోజు అమ్మవారి గుడికెళ్ళిన ఏకాదశి దేవి ఆలయంలో అక్కడ లోపలికి వెళితే కూడా అక్కడ అన్నప్రసాదం పెడతారు. నిజానికి ఏకాదశి అంటే ఆ రోజు అన్నం తినకూడదు కదా! రైస్ అనేది ముట్టుకోకూడదు. కానీ అక్కడే పట్టింపు లేదు. ఎందుకంటే అక్కడ ఉండేది బాలకృష్ణుడు. కాబట్టి అందరికీ ఆ రోజు ఆవిడ గుడిలో కూడా అన్నప్రసాదం పెడతారు. అది చాలా విచిత్రమైన విషయం అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే దేవుడికి, భక్తులకి ఎవరికీ ఏకాదశి నియమం అనేది ఉండదు. పైగా ఇంకొకటి అక్కడ ఆ రోజు జరిగేది ఏంటంటే మనం ఎప్పుడైనా మీరెవరైనా సరే ఏకాదశి రోజు పూరి వెళితే ఆ రోజు సాయంత్రం గుడి శిఖరం మీద దీపం పెడతారు. శిఖరం ఎంత ఎత్తండి వీళ్ళు ఎలాగ పతాకం మారుస్తారో అక్కడ అలాగే దీపం పెడతారట అంత పైన. అది వాళ్ళకి చాలా నియమం అక్కడ. ఇక హనుమంతుని ఆలయం ఉంది. ఆయన రక్షకుడు అంటారు. హయగ్రీవుడు మనకి విద్యనిచ్చే స్వామి ఆయనకు ఒక ఆలయం ఉంది. దది వామనుడు ఇది మనకు తెలుసు. మనం ఒకసారి చెప్పుకున్నాం ఇక్కడ బాంబేలో. దది వామనుడు అంటే వెన్న తినే వామనుడు. చిన్న పుట్టగానే వామనుడు ఏం చేస్తాడు వామనమూర్తి ఇంకా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ అమ్మ దగ్గర వెన్న తింటూ చిన్నగా ఉంటాడు కదా చిన్నవాళ్ళేగా 5 ఏళ్ల వాడు. అలా చిన్న వామనుడు అనమాట. ఆ దధి వామనుడు అంటారు. ఆ వామనుడిని అలా మనం వామనుడిని పోలిస్తాం. ఎందుకంటే చిన్న వామనుడు కదా ఆయనకి పెద్ద కోరికలే ఉండవు చిన్న వెన్నచ. అలా ఆ దధి వామనుడి ఆలయం. తర్వాత సాక్షిగోపాల ఆలయం. సాక్షిగోపాల ఆలయం బయట కూడా మనకి పూరి వెళుతూ ఉంటే పెద్ద ఆలయం ఉంది. ఇది ఇక్కడ ఇందులో చిన్నది ఉంది. క్షేత్రపాల మహాదేవ ఆయన కూడా ఒక క్షేత్రపాలుడు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్రపాలుడు ఉంటాడు. అలాగే క్షేత్రపాలుడు ఇక్కడ మహాదేవ. వరాహనారాయణ వరాహనారాయణ అవతారం ఉంది. తర్వాత లక్ష్మీనారాయణ అవతారం ఉంది. ఇంకా రాధాకృష్ణ ఉంది. ఇక నీలమాధవ ఆలయం. మనకి మొట్టమొదట జగన్నాథ స్వామి నీలమాధవుడిగా వెలిసాడుగా. అప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి ఆలయం కూడా ఇక్కడ ఉంది. రోహిణీ కుండం అంటారు. అక్కడ అది కూడా మనకి అందులో ప్రదక్షిణం చేసేటప్పుడు అది కూడా కనపడుతుంది. అక్కడికి మీరు వెళ్ళచ్చు. దీని స్కంద పురాణంలో కూడా దీని గురించి చెప్పారు. అంత పవిత్రమైనది ఇది. ఇక్కడ లోపల నీల చక్ర అని ఉంటుంది. తర్వాత లక్ష్మీనారాయణులు ఉంటారు. చాలా పవిత్రమైన నీరు. ఆ నీరు చల్లుకుంటేనే చాలా మంచిది అంటారు. అందులోనే ఆ ఫిష్ అది దొరికితే అమ్మవారికి పెడతారట. తర్వాత ఆ నీరే స్వామివారి అభిషేకానికి తర్వాత వాడతారు. వంటలకు కాదు ఓన్లీ అభిషేకానికి వాడతారు. ఇవి అక్కడ నేను చూసిన ఆలయాలు. ఇది కాకుండా అక్కడ ఇంకొకటి మెయిన్గా ఉండేది ఏంటంటే ఆనంద్ బజార్. అది ఇక్కడ మహాప్రసాదం దొరుకుతుంది. మహాప్రసాదం అంతా విక్రయించేది అక్కడ. ఈ స్వామివారికి ఈ చప్పన్ భోగ్ 56 రకాలు చేసేది అక్కడ విక్రయిస్తూ ఉంటారు. అంటే అమ్ముతూ ఉంటారు. మనం వెళ్ళి అక్కడ లోపలికి వెళితే పెద్దది అంటే ప్రాంగణంలోనే చాలా పెద్ద అనేక షాప్స్లో ఉంటాయి. మనం అక్కడ వాటిని కొనుక్కోవచ్చు. ఒక్కొక్క చిన్న చిన్న కుండల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అది కొనుక్కోవడానికి వీలుగా అక్కడ ఆనంద బజార్ అనే చోట అక్కడ అమ్ముతారు అనమాట. ఈ లోపల ఉండే కేవలం గుళ్ళు చెప్పన 76 80 ఉంటే నేను కొన్ని చూశాను. ఒక్కొక్కటి వెళ్ళి చూడడానికి దాని గురించి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇంకా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళితే ఎంత కష్టం చూడండి. కానీ అంత సమయం ఉండాలి. మనకి చెప్పగలిగి ఉండాలి. కొన్ని రాసున్నాయి. కొన్ని ఒరియాలో రాసున్నాయి. మన పక్కనున్న వాళ్ళు మనకి కొంచెం చెప్పాలి. మనం కొంత స్టడీ చేసి వెళ్తే అట్లీస్ట్ ఇవి మాత్రం మిస్ అవ్వకండి. మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా చూడండి. ఇది నేను కేవలం ఈరోజు అందులో ఉండే గుడుల గురించి మాత్రమే చెప్పాను. ఈసారి మనం అక్కడ వంటశాల గురించి చెప్పాలంటే నాకు నాకు చాలా ఎక్కువసేపు పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో జగన్నాథ స్వామి వంటశాల అనేది చాలా పవిత్రమైనది, చాలా పెద్దది. దానికి కూడా బయట టికెట్ ఉంటుంది. టికెట్ కొనుక్కుంటే మన లోపలికి వెళ్తే అంతా తిప్పి చూపిస్తారు. 10 రూపాయల టికెట్. తిప్పి చూపించే పండతో అడగాలి మనం. ఇది ఏంటి చెప్పండి అని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మొత్తం అంతా చూపిస్తారు. కొంత మనకు కనపడకుండా ఉంటుంది, కొంత మాత్రమే కనిపిస్తుంది. నాకు కనిపించిందంతా మనం చూడొచ్చు. అది ఏముంది ఎలా ఉంది అనేది అది తర్వాత క్లాస్లో మనం తెలుసుకోవాలి.
శ్రీరామాయణం విఘ్నహస్త శ్రీ మహాగణపతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్యాంబ సుగ్రీవ సమేత లక్ష్మణ చేసి సీతారామచంద్ర. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం అయోధ్యాకాండ. అయోధ్యాకాండ మనకి అన్నిటికంటే రామాయణంలో అతిపెద్దది యుద్ధకాండ, దాని తర్వాత అయోధ్యాకాండ. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. 4415 శ్లోకాస్, 4415 శ్లోకాలు. అందువల్ల చాలా పెద్దది ఇది అయోధ్యాకాండ. ఇది ధర్మకాండ, మనకి అనేక ధర్మాలు నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ నామజపం, మనకి భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కలియుగంలో ముఖ్యంగా చాలా తేలికైంది మనకి చెప్పారు. అదేంటంటే నామజపము, అంటే భగవంతుడి నామాన్ని జపించడం. అసలు ముందర ఏం చేస్తాం మనం? రాముడిదే చూసుకున్నాం. రామనామం జపించడం మంచిది. నేనేం చెప్పానంటే ముందర మీరు కూర్చునేటప్పుడు రామాయణానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది 11 సార్లు చెప్పుకుంటూ కూర్చోండి. ఎందుకంటే రాముడిని మనసులో నింపుకుంటూ వినడం కదా, అది బాగుంటుంది అని చెప్పాను. ఐ థింక్ అందరూ అలా చేస్తున్నారు అనుకుంటాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది రాముడి మంత్రం. అది 11 సార్లు చెప్పుకోవడం, రాముడిని మనసులో నింపుకున్నట్టుగా అని ముందర మనకి ఎవరైనా ఏమైనా చెప్తారు. ఎవరైనా చెప్పినప్పుడు ఇది మంచిది, రామ అనే నామాన్ని జపించుకోవాలి. మనకి ఫస్ట్ వింటాం, ఓకే, అది వినడం, శ్రవణం. ఏం చేస్తాం? నామాన్ని జపిస్తాం. జపించిన తర్వాత అప్పుడు ఆ మాట అది అలవాటు అవుతుంది. కొన్ని రోజులు తర్వాత మననం చేసుకుంటూ ఉంటాం. అదే మాట మననం చేసుకుంటూ ఉంటాం. ఈ లోపల దాన్ని రాముడి గురించి లక్షణాల గురించి నేను చెప్పాను అనుకోండి, వెంటనే మీరు ఊహించుకుంటారు. రాముడు ఆయన శరణాగత వత్సలుడు, తర్వాత ఆయన అన్ని శస్త్రాలు ఆయనకు వచ్చు, ఇలా తర్వాత పూర్వభాషి, ఇలాంటివి ఏవో చెప్పాను అనుకోండి. వాటి గురించి మీరు ఊహించుకుంటారు. ఓహో, రాముడిలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అనుకోకుండా మీరు అష్టోత్తరం వినడమో లేకపోతే రాముడి గురించి స్తోత్రం చదవడమో చేస్తే ఈ లక్షణాలన్నీ కనిపించగానే వెంటనే ఓ ఆ రోజు మనం విన్న లక్షణం కదా అనుకుంటూ వెంటనే మనస్సు ఏం చేస్తుంది, దానికి చేసేసుకుని ఇంకా మనస్సులో రాముడిని నింపుకుంటుంది కదా. తర్వాత రోజులు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు రాముడు. ఇంతలాగా మనస్సును పడితే వదలడండి, అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు. ఆ తర్వాత ఏంటవుతుంది, కొన్ని రోజులకి ఇక రాముడే లోకం అయిపోతాడు. అంతలాగా మనసు అంతా నిండిపోతాడు. మానేస్తుంది. మిగతా వీటిలో ఏమి డెప్త్ లేదు, మిగతా విశేషాల్లో. ఇలాంటి ఈయన విషయంలో ఏంటో చాలా బాగుంది ఇది అన్నట్టుగా అందులో ఉండిపోతూ ఉంటాం. ఇది అందువల్ల నామస్మరణ అనేది మనలోకి ఇలా చొచ్చుకుపోతుంది అనమాట. ఇది సరిగ్గా దానివల్ల ఏంటొస్తుందంటే మోక్షం వస్తుంది. దశరథుడి మీద అదే మొత్తం మీద ఆయన అలాగే ఆయనకి అందులోనే మోక్షం లభించింది. చూడండి, ఒక తండ్రిగా ఆయన రుణం అలా తెచ్చుకున్నాడు రాముడు. పక్కన లేకపోయినా ఆ నామస్మరణ ఆయనతో చేయించాడు. కొడుకే అనుకోండి, మరి భగవంతుడు కొడుకులా పుట్టినప్పుడు అసలే ఆయనలో ఉన్న ఆకర్షణతోటి, తర్వాత ఆయనలో ఉన్న పవిత్రతతోటి, ప్రేమతోటి మనసంతా నింపేసుకుని రామ నామస్మరణం చేస్తూ ఆయన ఊహించుకుంటూ రామ 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 అంటూ మరణించాడు. అందువల్ల ఆయనకి ఆ విధంగా తండ్రికి మోక్షం ఇచ్చేసాడు. ఆ నామస్మరణ అంత గొప్పది రాముడిది. అది ఇంకోటి ఆయన గొప్పతనం ఏంటంటే రాముడి దగ్గర ఎవరైనా సరే స్వామి నేను నీ వాడని అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన శరణు వేడితే అంతే, ఆయన ఇంకెప్పుడు మనతోనే ఉంటాడండి. తన వాడిగానే ఉంచుకుంటాడు. ఉంచుకుని ఏం చేస్తాడు, చివరికి తనలో కలిపేసుకుంటాడు. అది రాముడిలో ఉండే గొప్పతనం. అందుకని మన కనిపించిన ప్రతి వాళ్ళు ఎందుకు ఇంత మత్తెక్కిపోతున్నారు, వీళ్ళందరూ ఈ జనాలతో సహా ఎందుకు ఇంతలాగా ఈ సైన్యంతో కూడా ఇలా అయిపోతున్నారంటే ఆ రాముడిలో ఉండే ఆకర్షణ శక్తి అంత గొప్పది. విష్ణుమూర్తి స్వయంగా వచ్చి మన ముందర నడయాడుతూ ఉంటే మరి ఏంటవుతుంది, మరి అంతే అందరికి ఆ విధంగా చెప్తున్నాడు. మనం ఎంతవరకు వచ్చామంటే కథలో వీళ్ళు గుహుడి ఆశ్రమం నుంచి అందరూ బయలుదేరి నావలతో నది దాటి, గంగా నది దాటి అవతల ఒడ్డుకు చేరారు.
ఆ వచ్చిన వాళ్ళల్లో అక్కడ వశిష్ఠుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు గుహుడు కూడా వచ్చాడు వీళ్ళతో పాటే. అంతకుముందు రాముడు లక్ష్మణులతో గుహుడు రాలేదు, ఉండిపోయాడు. కానీ ఇక్కడ గుహుడు కూడా వచ్చాడు. ఎందుకు అంటే వాళ్ళ అనుమానమా? అనుమానం కాదండి, అనుమానం నివృత్తి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఆయనకు ఇంకొకసారి రామదర్శనం చేసుకుందామని అనిపిస్తుంది కదా, మరి సహజం. ఆ విధంగా వచ్చాడు. వచ్చి ఇక దూరంగా చాలా దూరం నడిచిన తర్వాత వాళ్ళకి పొగ కనిపించడం మొదలెట్టింది. అందరికీ వాళ్ళకి అది అడవుల్లో అదే గుర్తు. ఎందుకు పొగ? వాళ్ళకి నిత్యాగ్నిహోత్రం. ఇలాంటి ఋషులకి తర్వాత మన రాముడికి కూడా చూస్తాం. వాళ్ళు అంటే అగ్ని మండదు, అలా మండుతూనే ఉంటుంది, ఆరదనమాట. అలా నిత్య అగ్నిహోత్రం అంటారు. వాళ్ళకి అలా ఉంటుంది. దానిలో మగవాళ్ళే దాన్ని రగిల్చి దాన్ని అంటే దాన్ని అరణి అంటారు కదా, అలాగా ఇలా రాళ్లతో కొట్టి దాన్ని రగిలించి పెడతారు. లేదా చెక్కతో ఇలా 2 చెక్కలు దాన్ని ఇలా చిలికినట్టుగా చేస్తే పుడుతుంది అగ్ని, దాంతో వెలిగించి పెడతారు. తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఉంటే దాన్ని చూసుకుంటూ ఉంటారు, లేదా మగవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు దానిలో ఆ నిప్పు ఆరకుండా చూస్తూ ఉంటారు. అది నిత్యాగ్నిహోత్రం అంటారు. అది ఎప్పుడు అలా మండుతూ ఉంటుంది. అలాగా అది చూసి వెంటనే వీళ్ళు గమనించి అక్కడికి అక్కడ భరద్వాజుని ఆశ్రమం ఉందని చెప్పేసి అక్కడ అందరినీ బలగాలన్నింటినీ అక్కడే ఉంచి భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు కూడా రాలేదు, వశిష్ఠుడు వెళ్ళిన తర్వాత లోపల ఆయన భరద్వాజుడు వీళ్ళు ఎప్పుడైతే వస్తున్నారు అని శిష్యులు చెప్పారు, దూరం నుంచి చూసి వెంటనే అర్ఘ్యం తీసుకురండి అని గట్టిగా అనేసి వాడిని అర్ఘ్యం తీసుకొస్తుంటే తన ముందరికి వెళ్ళి వశిష్ఠుడిని ఆహ్వానించాడు. వశిష్ఠుడిని పలకరించి ఆయనకి మర్యాద చేసి అప్పుడు భరతుడిని పలకరించి లోపలికి ఆహ్వానించాడు. ఇక్కడ మనందరికీ చిన్న సందేహం వస్తుంది. వశిష్ఠుడు భరతుడు వస్తుంటే ఇంత భరద్వాజుడు లేచి వచ్చి ఎదురొచ్చి ఆహ్వానించాడే, అంతకుముందు రాముడు లక్ష్మణుడు సీత వస్తే వాళ్ళ ముగ్గురు లోపలికి కబురు పెట్టి బయట నిలబడ్డారు. ఆయనకి తెలియదు భరద్వాజుడికి అక్కడ ఆయన విష్ణుమూర్తి వచ్చాడు అని. ఎవరి కోసం ఆయన ఎవరి పాదాలు దర్శించడం కోసం 7 ఋషులు కూడా తపస్సు చేస్తారో అలాంటి స్వామి నడిచి గుమ్మంలోకి వచ్చి నిలబడితే ఆయన పర్మిషన్ అడగాల? ఈయన ఎందుకు అలా వెయిట్ చేయడం అంటే, ఇక్కడ మీరు భరద్వాజుడి మనసు అర్థం చేసుకోండి. ఏంటంటే భరద్వాజుడికి తెలుసు ఆయన విష్ణుమూర్తి అని, కానీ తను ఆ ప్రకటన చెయ్యకూడదు ఆయన మానవ జన్మలో ఉన్నాడు అని. ఆయన మానవుడిగానే తిరగాలి, అందుకని ఆయన మానవుడిగానే అలా నడవనిచ్చాడు. కానీ పాప ఆయన ఎంత లోపల మదన పడ్డాడు. ఆయన వచ్చి నుంచున్నాడు, ఈయనకి వెళ్ళి గబుక్కుని వెళ్ళాలి, ఆయన వస్తున్నాడనే విషయం కూడా ఆయనకు తెలిసి చెప్పాడు, నువ్వు వస్తున్నావని నాకు తెలుసు అని. కాబట్టి వస్తున్నాడని తెలుసు, ఎదురుకుండా రాముడు వచ్చి నిలబడ్డాడని తెలుసు. పాప మనసు ఎంత ఆయన నిగ్రహించుకున్నాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా ఆకర్షణ శక్తికి లోబడిపోయాడు అనడానికి మనకు గుర్తేంటో తెలుసా? అంత భరద్వాజుడు ఏంటంటే ఆయన అన్నాడు చివరికి వెళ్ళిపోతుంటే, ఇక్కడే ఉండొచ్చుగా ఈ వనవాసానికి నీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అన్నాడు. అంటే ఏంటంటే చిట్టి చివరికి ఆ మాట అనేసాడు, అనకుండా ఉండలేకపోయాడు. అలాంటి రాముడు. కానీ నేను కుదరదు అని వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. కానీ చెప్తున్నానంటే అంత భరద్వాజుడు కానీ అంత గొప్ప ఆయన మహర్షి. అలాంటిది వశిష్ఠుడు బ్రహ్మర్షి వచ్చేసరికి ఆయన ఎదురు వచ్చి నమస్కరించి తీసుకెళ్ళాడు. వెంటనే ముగ్గురు కూర్చుని కుశల ప్రశ్నలు. ఆయనేమో ఈయన అడిగాడు వశిష్ఠుడు భరద్వాజుడిని, మీకు ఆశ్రమంలో ఏం ఇబ్బందులు లేవు కదా, మీకు గోవులు అవి మంచిగా బాగానే ఉన్నాయిగా, పాలిస్తున్నాయిగా, మీకు చుట్టుపక్కల కన్నమూలాలు అవి దొరుకుతున్నాయి కదా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ఇలాంటివన్నీ అడిగాడు. వీటన్నిటికీ సమాధానాలు ఏం చెప్పి తర్వాత ఈయన కుశల ప్రశ్నలు వేశాడు. మీకు ఎలా ఉంది, మీకు రాజ్యం బాగుంది, అది ఇది. ఆయనకి దశరథుడి విషయం తెలుసు, ఆయన మరణించి ఆయన ప్రశ్న అడగలేదు, పలకరించలేదు, అలా ఊరుకున్నాడు. ఊరుకుని భరతుడితో ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగి వెంటనే కుశల ప్రశ్నలన్నీ వేసేసి, రాజ్యపాలన చేస్తున్నావు కదా నువ్వు భరత, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పైగా ఇంత సైన్యంతో ఎందుకు వచ్చావు, రామలక్ష్మణులకు ఏదైనా అపకారం చేద్దాం అనుకున్నావా అని అడిగాడు. ఎవరు? భరద్వాజుడు భరతుడిని అడిగాడు. భరతుడు అసలు అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ప్రతి వాళ్ళు తనని అనుమానంగానే చూస్తున్నారు. ఎవరు భరతుడు ఇదివరకులా చూసిన చూపులు కావు, తనని చూసే చూపులు మారిపోయాయి. ఇప్పుడు ఒకసారి మనల్ని ఆ స్థితిలో ఊహించుకోండి. మనమే ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఎవరో ఏదో తప్పు చేశారు, బయటికి వెళ్ళిన ప్రతి వాళ్ళు అదే మనల్ని అడుగుతూ ఉంటే కనిపించిన ప్రతి వాళ్ళకి మనం సమాధానం చెప్తున్నాం, కాదండి ఇది పొరపాటున జరిగింది, అది కూడా ఇంట్లో ఎవరో చేశారు, నేను కాదు అని చెప్పుకుంటూ వస్తాం. మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళు కూడా వచ్చి ఏంటమ్మా ఇలా చేసావు అంటే తట్టుకోగలమా? ఆయనకి భరద్వాజుడు లాంటి పవిత్ర మూర్తిని చూసిన తర్వాత కళ్ళ నిండా నీళ్లు ఊబికి వచ్చేస్తున్నాయి. భరతుడికి బలవంతంగా నిగ్రహించుకుంటున్నాడు. అలాంటిది ఆయన కూడా అలాంటి ప్రశ్న వేసేసరికి ఆయన ఇంకా తట్టుకోలేకపోయాడండి. వెక్కి వెక్కి ఏడ్చాట. ఏమిటి భరతుడు ఇలా ఏడుస్తాడు ఎక్కడ పడితే ఎక్కడ అంటే, ఆయన తట్టుకోలేకపోతున్నాడండి, ఆ క్షోభని తట్టుకోలేకపోతున్నాడు.
ఆయనకి ఎంతో ప్రేమ, ఎంతో భక్తి రాముడు అంటే. అలాంటిది నువ్వు ఆయన చంపుతావా అంటే అసలు ఎవరైనా ఎలా తట్టుకుంటారండి? తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి అప్పుడు వెంటనే అన్నాడు, కన్నీళ్లతో అన్నట్ట, మీరు మహర్షులు, త్రికాల వేదులు, మీకు అన్ని తెలుసు. ఇలా మీరు కూడా ఇలా అంటే ఇంక నేను ఎందుకండి జీవించాలి? ఇంక నాకు జీవించడం కూడా అనవసరం అనిపిస్తోంది. నాకు జీవితం మీద రోత కలుగుతోంది. నా తల్లి చేసింది నాకు ఇష్టం లేని పని. రాముడు అయోధ్యకు తీసుకెళ్ళడానికి నేను వస్తున్నానండి. ఆయన కాళ్ళ మీద పడి వేడుకొని ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన తీసుకెళ్లి అసలు ఇక్కడే పట్టాభిషేకం చేద్దామనే నా ప్రయత్నం. అందుకనే వీళ్ళందరినీ తీసుకుని వచ్చాను అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం మాట్లాడుకొని ముందరికెళ్ళడం ఏంటంటే, వీళ్ళందరినీ తీసుకొచ్చే అవసరం ఏంటి అంటే, ఒకటి సైన్యానందరినీ ఎందుకు తీసుకొచ్చి, అంత సైన్యాన్ని కాదు, నేను మీకు ముందరే చెప్పాను, కొంత సైన్యాన్ని తెచ్చాడు. ఎందుకంటే సైన్యం అందరికీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరుంటారు? సర్వసైన్యాధ్యక్షుడు ఒకడు ఉంటాడు. అలా కాకుండా ఆయన పైన ఉంటే రాజుగారి కిందనే సైన్యాధ్యక్షుడు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆయుధాలు కూడా కింద పెట్టి, మా పైన ఎవరూ లేరు, మా దశరథుడు మరణించాడు, ఇంకా నువ్వే రావాలి రామా అంటూ సైనికులు కనుక శరణు వేడితే ఒక క్షత్రియుడు ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళని ఆదుకోవాలి కదా. ఏం పర్వాలేదులే, నేనున్నాను, మీకు రక్షగా నేను వస్తాను, అనాథులు కాదు మీరు అన్నట్టుగా రావాలి. సైన్యాన్ని చూసి క్షత్రియుడు లొంగుతాడు. అందుకని సైన్యాన్ని తెచ్చాడు. ఇక రెండవది ఏం చేశాడు? అతనికి మంచి చెడు చెప్పడానికి ఆయన గురువు వశిష్ఠుడిని, చాలా ఆయన మాట వింటాడు కదా మరి, కులగురు, తర్వాత పురోహితులు, వాళ్ళందరినీ తెచ్చాడు. అంటే వాళ్ళకి ఆయన ఏదైనా మందలించి చెప్పడానికి. తర్వాత ఆయన ప్రేమకు లొంగుతాడేమోనని తల్లుల్ని తీసుకొచ్చాడు. తర్వాత మిగతా ప్రజలందరినీ తెచ్చాడు. ప్రజలందరూ ఆయనకి బిడ్డలు లాంటి వాళ్ళు రాముడికి కదా. రామ నువ్వు రాకపోతే మేళ్ళం ఊరికని ఇలా హఠం చేస్తారు పిల్లల్లాగా. అందుకని వాళ్ళని తీసుకొచ్చాడు. ఇక లాస్ట్కి ఏంటంటే తను కాళ్ళ మీద పడి క్షమాపణ వేయడానికి తను వచ్చాడు. ఇంతమందిని తెచ్చి ఆయన్ని బతిమలాడడం కోసం వచ్చాడు. అలాంటిది పాపం భరద్వాజుడు ఇంత మాట అనేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. మరి ఎందుకు అంటే ఈయన కూడా పరీక్షే, భరద్వాజుడు కూడా పరీక్ష పెట్టాడండి. పాపం అందరూ పరీక్షలు ఆయనకి ఒకటి కాదు. అంటే ఆయన గమనిస్తూనే ఉన్నాడు భరద్వాజుడు. ఏంటంటే మొట్టమొదటి భరతుడికి ఏంటి వచ్చిందంటే, నీకు ఒక నిర్వేదం వచ్చింది. నిర్వేదం అంటే ఏంటంటే, నాకు అసలు ఇంకేం వద్దు, ఎందుకు ఇలాంటి పని జరిగింది, నేను ఏమిటి, నాకు ఈ ప్రపంచమే వద్దు, నాకు విరక్తి, ఒకలాంటి విరక్తి, అలాంటి భావం ముందరొచ్చింది. తర్వాత ఒక నిమిషం ఆలోచించుకుని, కాదు ఇది ఇలా ఉంటే కుదరదు, రాముడిని తీసుకుని రావాలి అని ఒక ఆలోచన, దానికి తగ్గ ప్రయత్నం. ఇక తర్వాత వెంటనే మార్గాలు వేయించాడు కదా, ఇలా వెళ్ళాలి మనం అనే దానికోసం ప్లానింగ్ చేసి ఇలా మార్గాలు వేయించడం. తర్వాత మిత్రులందరూ ప్రోత్సహించారు. గుహుడు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందర అనుమానించిన వాళ్ళు కూడా ఇన్ని ప్రోత్సహించారు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు భరద్వాజుడు ఆచార్యుని ఉపదేశం జరిగింది. ఆయన ఉపదేశం ఇస్తే అప్పుడు ముందరికి వెళ్ళాడంటే, భగవంతుడి దర్శనానికి ఎలా పడితే అలా అవ్వదు. ఇక్కడ ఆయన భగవంతుడి దర్శనం అవ్వాలి కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్ని మెట్లెక్కాల్సి వచ్చింది భరతుడు. తను చెయ్యని తప్పుకి, చేసిన తప్పుకి పర్వాలేదండి, మనం తప్పు చేస్తాము అనుభవించాలి అనుకుంటాం, కానీ తప్పు చెయ్యకుండా ఇన్ని కష్టాలు పడ్డాడు. తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు వశిష్ఠుడు కూడా అన్నట్టు, భరతుడిని తప్పు పట్టకండి, ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టంగా ఆయన రాముడిని తీసుకొద్దామనే ఉద్దేశంతోనే వచ్చాడు. అందుకే మమ్మల్ని అందరినీ అడిగితే మేము కూడా వచ్చాము. సుమంత్రుడు, నేను, గుహుడు అందరూ వచ్చాం, శత్రుఘ్నుడు, సేన అందరూ బయట నిలబడున్నారు, రాణులు ముగ్గురు కూడా వచ్చారు అని చెప్పాడు. అప్పుడు చెప్తే వెంటనే భరద్వాజుడు అన్నాడు, భరత నీ సంకల్పం ఏంటో నాకు తెలుసు, నీ కీర్తి నలుదిక్కులా వ్యాపింప చేయడానికి నేను ఈ విధంగా చెప్పాను. మీ రఘువంశస్థులకి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి గురుజనుల సేవ, మీరు ఎప్పుడూ అంతే గురువులకు చాలా సేవ చేస్తారు. 2 ఇంద్రియ నిగ్రహం, మీకు విపరీతమైన ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, అంటే ఆ కంప్లీట్గా కంట్రోల్. తర్వాత 3వది సజ్జనులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు అనుసరిస్తూ ఉంటారు. అది 3 చాలా ముఖ్యమైనవి, అది మీరు ఎప్పుడూ పాటిస్తున్నారు. ఏంటి? 1 గురుజనుల సేవ, 2 ఇంద్రియ నిగ్రహం, 3 సజ్జనులని అనుసరించడం. కాబట్టి అవన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి, నేను గమనిస్తున్నాను అంటే అంతే. అందుకని నువ్వు రఘువంశంలో నువ్వు కూడా పేరు తెచ్చుకుని నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. రాముడు ఎక్కడున్నాడో ఆ చిత్రకూటం గురించి నాకు తెలుసు, నేను నీకు చెప్తాను. కాకపోతే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండండి, హాయిగా విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళండి అంటాడు. అనేసరి వెంటనే అంతకు ముందరే వీళ్ళందరికీ అర్ఘ్యం ఇస్తూ పళ్ళు అవి ఇచ్చాడు. అలాగే వెంటనే అలాగేనండి విశ్రాంతి తీసుకుంటాము, అయితే నేను వెనక్కి వెళతాను, అక్కడ మా వాళ్ళు కొంచెం గుడారాలు అవి వేశారు, బయట కొంచెం దూరంలో ఉన్నారు అన్నాడు భరతుడు. వద్దు మీరు ఉండండి ఇక్కడే, మీ సేనను కూడా ఇక్కడికి రమ్మను అన్నాడు. వెంటనే భరతుడు అన్నాడు, సేన అంటే చిన్నదేం కాదండి, చాలా పెద్దది, 1000 మందిలో ఉన్నారు, ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కష్టం రావడం, పైగా ఇక్కడికి వస్తే అసలు మీ ఆశ్రమం అంతా ఇదైపోతుంది,
అందుకని వద్దు, ఇక్కడికి రావద్దు. సత్కారం మీరు మాకు చేశారు, ఇది చాలా గొప్పది, ఇంతకంటే మాకు వద్దండి, మీకు అందరికి ఇబ్బంది అవుతుంది, మా పరివారం పెద్దది, మీ ఆశ్రమంలో కొన్ని విధులు ఉంటాయి, వాటన్నిటికీ భంగం వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు భరద్వాజుడు కాదు, మొత్తం అందరినీ తీసుకుని రా, ఇది నా ఆజ్ఞ అన్నాడు. వెంటనే భరతుడు చేసేదేం లేక మళ్ళా వెనక్కి కబురు పెట్టాడు సేనకి. ఇక్కడికి వెంటనే అందరూ రండి అని, అంటే లోపలికి వచ్చి కూర్చోమని కదా, ఆశ్రమం వరకు వచ్చింది. వాళ్ళందరూ వచ్చే లోపల భరద్వాజుడు వీళ్ళని అక్కడే ఉండమని ఆయన ఏం చేశాడంటే, ఆయనకు చెప్పాను కదా ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం ఉంటుందని, అక్కడికి లోపలికి ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఆచమనం చేశాడు. నీరు ఆచమనం చేసి పెదవులు తుడుచుకుని అప్పుడు మంత్రాలు చెప్పించాడు. వ్యాకరణ శాస్త్రాల్లో, మంత్రశాస్త్రాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని ఒక ప్రత్యేకమైన స్వరాలతో పలకాలి. అలా పలికి అప్పుడు ఆయన పిలిచాడు. పిలిచేసరికి కొన్ని ఆహ్వాన మంత్రాలు పఠించాడు. పఠించేసరికి అప్పుడు కొంతమంది దేవతలు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటి వచ్చింది విశ్వకర్మ వచ్చాడు. తర్వాత ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, వీళ్ళందరూ వచ్చారు. అక్కడికి ఒక్కొక్కళ్ళని పిలిచాడు. పిలిచి వాళ్ళందరికీ ఒక్కొక్క విధి అప్పచెప్పాడు. మీరు ఈ పనులు చేయాలి, మీరు ఈ పనులు నా కోసం చేయాలి అని అప్పచెప్పాడు. చెప్పి అప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, వీళ్ళందరికీ నేను సత్కారం చేయాలి. ఇంతమంది భరతుడు అతని సేనతో వచ్చాడు, వాళ్ళందరికీ సత్కారం చేయాలి, కాబట్టి మీరు నాకు ఈ విధమైన సహాయం చేయండి అంటే, వెంటనే నా దేవతలందరూ తప్పనిసరిగా చేస్తాం, మేము మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పాడు. అప్పుడు దేవగంధర్వులని గానం వినోదాలు చేయమన్నాడు. అంటే అందరూ గంధర్వుడు అంటే పాట పాడేవాళ్లే కదా, వాళ్ళందరినీ మీరు అత్యద్భుతంగా పాట పాడి వీళ్ళందరికీ వినోదం కల్పించండి అని చెప్పాడు. రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు అప్సరసలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నృత్యం చేయండి, వీళ్ళందరికీ వినోదం కల్పించమని చెప్పాట. ఎవరికి? భరతుడు సేనకి. తర్వాత తుంబురుడు లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ వీణ అలాంటివన్నీ వాయించి వీళ్ళకి సంతోషాన్ని కలిగించమన్నాడు. ఇక చంద్రుణ్ణి పిలిచాడు. చంద్రుణ్ణి పిలిచి భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, భక్ష్య భోజ్యాలు అంటారు కదా, అంటే అన్ని రకాల ఆహార పదార్థాలన్నితో వీళ్ళకి భోజనాలు చేసే పని చంద్రుడికి అప్పచెప్పాడు. తర్వాత తేనెలు, పళ్ళ రసాలు అవి కూడా తీసుకురమ్మన్నాడు. ఇక కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరుణ్ణి పిలిచి ఆయన దగ్గర ఒక రథ వనము అని ఉంటుంది, ఒక చైత్ర రథం అనమాట, దాని నిండా దివ్య స్త్రీలందరూ ఉంటారు, ఒక గొప్ప వనంలాగా ఉంటుంది, అలాంటి రథాన్ని తీసుకుని రమ్మని చెప్పాడు. ఇలాగా చెప్పేసరికి వాళ్ళందరూ వాళ్ళతో ఒక్క క్షణంలో అందరూ దిగిపోయారు. ఎలా ఉందంటే అక్కడ ఉన్న ఆ వాతావరణం, సాయంత్రం అవుతోందేమో, కొంచెం వేడిగా అలా ఉంటుంది కదా మనకి, సల్ట్రీగా ఉన్నటువంటి చల్లగాలి, పుష్పవృష్టి కురుస్తోందట, దేవదుందుబులు మ్రోగుతున్నాయి, అనేకమైన గానాలు వినిపిస్తున్నాయి, ఎదురుకుండా అప్సరసలు వచ్చి నృత్యాలు చేస్తున్నారు, వీణానాదాలు వినిపిస్తున్నాయి, చాలా హాయిగా ప్రశాంతంగా ఉండే వాతావరణం వచ్చింది. ఈ లోపల విశ్వకర్మ వచ్చి అనేక పచ్చిక బయళ్ళు, వృక్షాలు, భవంతులు, తర్వాత జంతువులు ఉండడానికి కొన్ని భవంతులు, ఒక చతురస్రాకారంలో ఆసనాలు, వాహనాలు, తర్వాత పడుకోవడానికి మంచాలు, దివ్య భోజనాలు, ఇవన్నీ విశ్వకర్మ సృష్టించాడు. మనకి మాయాబజార్ సినిమా గుర్తొస్తుంది. మాయాబజార్లో అలాగే కదా, ఒక్క క్షణంలో వెళ్ళి అలా మంత్రంతో ఇలా ఇలా అమ్మహ అనేసరికి అన్ని వచ్చేస్తాయి. అలాగా విశ్వకర్మ వచ్చి ఒక్క క్షణంలో అన్ని విచిత్రమైన భవనాలు, వాటిల్లో అశ్వాలు ఉండడానికి కొన్ని గృహాలు, ఏనుగులు ఉండడానికి కొన్ని, అట్లా రకరకాలుగా వాళ్ళకి పెట్టడానికి ఆహారం, వీళ్ళకి అన్ని సిద్ధం చేశారు. అక్కడ తర్వాత వీళ్ళకి ఎలాగంటే అక్కడ అడవిలో ఉండే చెట్లు కూడా సంగీతం పాడడం మొదలెట్టాయి. అంత విచిత్రంగా మొత్తం వాతావరణం ఒక్క క్షణంలో మారిపోయేలాగా భరద్వాజుడి మంత్ర మహిమ చూడండి, ఎంత గొప్ప ఋషి. అలా చేశాడు. చేసి అప్పుడు ఆ లోపల ఒక తెల్లటి అందమైన భవనం ఉన్నట్టుండి మధ్యలో ప్రత్యక్షమైంది. చాలా మధ్యలో, మిగతా చుట్టుపక్కలందరూ వాళ్ళ సైన్యానికి మధ్యలో. ఇక్కడ అందులో లోపల అప్పుడు భరతుడు, పురోహితులు, శత్రుఘ్నుడు అందులోపలికి ప్రవేశించారు గుహుడితో సహా. ప్రవేశిస్తే అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద భరతుడిని కూర్చోమన్నారు. భరతుడు, నేను కూర్చోను, అది రాముడిది అని దానికి ప్రదక్షిణం చేసి అక్కడ రాముడు ఉన్నట్టుగానే భావించి అక్కడ ఆయనకి ఇలా వింజామరులు వీచాడు. అంటే రాముడు లేడు, ఖాళీ సింహాసనమే, కానీ అక్కడ ఉన్నట్టుగా భరతుడు భావించి నమస్కారం చేసి పక్కన ఇంకొక చిన్న సింహాసనం పక్కన ఉన్న ఇంకొక ఆసనంలో కూర్చున్నాడు. తర్వాత మిగతా వీళ్ళందరూ కూర్చుంటే అప్పుడు లెక్క కూడా ఇచ్చాడండి వాల్మీకి మహర్షి. బ్రహ్మ
20,000 మంది అప్సరసలను పంపించాడు. కుబేరుడు 20,000 మందిని, ఇంద్రుడు 20,000 మందిని, అంటే ఇంతమంది 60,000 మంది అప్సరసలు అక్కడికి ఆకాశం నుంచి దిగి వచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పక్కన ఒక్కొక్క సైన్యాల దగ్గర, అంటే ఒక మనిషి దగ్గర 4-5 ఉన్నట్టు వచ్చి అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అతనికి భోజనం అది పెట్టడం, అన్ని జాగ్రత్తగా అతనికి అన్ని సేవలు చేయడం, అలా అప్సరసలు వచ్చి చేశారు ఒక్కొక్క సైనికుడికి. ఆ తర్వాత ఇంకా ఎంత ఒక్కొక్క మాట ఎంత డీటెయిల్డ్ గా ఇచ్చారంటే 2 సర్గలు రాశారు దీని గురించి. జంతువులకి ఆహారం పెట్టారు. ఆ తర్వాత పురుషులకు వీళ్ళందరికీ ఏం చేశారట తెలుసా అండి, నలుగు పెట్టి ఒళ్ళు పట్టి స్నానాలు చేయించారు. అలిసిపోయారు సైనికులందరూ, వాళ్ళందరికీ అంతలాగా చేశారు. చేసిన తర్వాత ఇక వాళ్ళకి అక్కడక్కడ బావులు ఉన్నాయి. బావులు అంటే తెలుసు కదా, వెల్స్. వాటి నిండా పానీయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క, అంటే ద్రాక్ష రసం ఒక దానిలో, ఇంకొక దానిలో ఇంకొక రసం, ఇంకొక దానిలో చెరుకు రసం. తర్వాత నదులని ఈయన ప్రార్థించట భరద్వాజుడు. నదులన్నింటినీ ప్రార్థించి, మీరు మామూలుగా చల్ల నీళ్లతో కొన్ని నదులు రండి, ఇక్కడికి రండి ఆహ్వానం చేశారు. అంటే నదులు వస్తున్నాయి, ఒక్కొక్క నది వస్తుంది. కొన్ని నదుల్లో చల్ల నీళ్లు వస్తున్నాయి, ఫ్రిడ్జ్లో వాటర్లో లాగా. ఇంకొక నదిలో పళ్ళరసం వస్తుంది. ఒక్కొక్క నది నుంచి ఒక్కొక్క పళ్ళరసాన్ని తీసుకుని నది వచ్చి అలా రండి అని కొన్ని బావులు నింపేశాయట. బావులు నిండి అటు వీళ్ళు ఎంత తాగినా ఇంకా అంతంత వస్తుంది పళ్ళరసాలు. వీళ్ళకి చాలా హాయిగా ఉంది. ఇక పక్కన కుండలో పెద్ద కుండలట, వాటిలో మృష్టాన్నాలు, రకరకాల లక్షలాది వ్యంజనాలు, అంటే రకరకాల రెసిపీస్ అన్ని ఉన్నాయన్నమాట. అన్ని బంగారు పాత్రలే. తర్వాత పెరుగు ఎలా తోడుపెట్టారో కూడా రాశారండి. ఒక్క జాము కింద తోడుపెట్టిన పెరుగు ఎలా ఉంటుంది, జీలకర్ర వేసి చిలికిన మజ్జిగట. తర్వాత ఒక జాము కింద అంటే తీయగా ఉంది పెరుగు. అలాంటిది పక్కన పెట్టి అవన్నీ కుండల్లో నింపి పెట్టారు. వాళ్ళు స్నానం చేయడానికి వెళితే వాళ్ళకి అక్కడ ఉసిరిగ పొడి, గంధము, కషాయాలు అవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళు అభ్యంగన స్నానాలు చేయడానికి, దంతధావనం చేయడానికి కుంచెలు కూడా ఉన్నాయి, అంటే బ్రష్లు. తర్వాత పళ్ళ పొడులు, అద్దాలు, పాదరక్షలు, దువ్వెనలు, వస్త్రములు, ఇంత డీటెయిల్డ్ గా రాశారండి. అవన్నీ పెడితే అప్పుడు వీళ్ళందరూ సైనికులు ఇవన్నీ చేసి హాయిగా వాళ్ళు విశ్రాంతి తీసుకుని తర్వాత భోజనం చేసి ఇక ఒళ్ళెరక్కుండా నిద్రపోయి, పైగా వాళ్ళు అనుకుంటున్నారు మనం అయోధ్యకు వెళ్ళొద్దు, చిత్రకూటానికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదాం, ఎంతో హాయిగా ఉంది, ఇది ఇక్కడ చాలా బాగుంది. వాళ్ళకి తెలియదు అది కొన్ని గంటలే మరీ హాయిగా ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇలాంటి అవకాశం మనకి రాముడిని చూడడం కోసం వచ్చాము, భరతుడు తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పటికీ హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిస్తూ వాడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది కళా నిజమా అని. ఆ కళలో ఉండిపోయారు. పొద్దున్నే అప్సరసలందరూ వచ్చి భరద్వాజుడి అనుమతి తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, మాయమైపోయారు. వాళ్ళు మాయమైతే మిగతావన్నీ కూడా మాయమై వీళ్ళందరూ మామూలుగా నేల మీదకి వచ్చారు. ఇది భరద్వాజుని విందు అంటారు. ఇది చాలా చాలా ఫేమస్. మనకి ఏంటంటే ఎవరైనా ఉన్నట్టుండి, మనం ఏమీ లేకపోయినా ఎక్కడ ఉన్నట్టుండి ఎవరింటికో వెళ్ళాం, ఎక్కడ ఏమీ లేదు, హడావిడి చెప్పకుండా వెళ్ళాం, ఇలాగే భరతుడిలాగా. కానీ వాడు అనేక పదార్థాలతో మనకు గొప్ప విందు చేస్తారు, భరద్వాజ విందు అంటారు. అలాగే ఇన్ని పదార్థాలతో ఎవరైనా చాలా గొప్పగా చేస్తే భరద్వాజుడి విందు అనేది మనకి ఒక ఇంట్లో ఒక నానుడి లాగా అలవాటైపోయింది. ఇది భరద్వాజుల వారి విందు. ఇది రాముడు లక్ష్మణుడు సీతకి ఇవ్వలేదు, ఆయన కందమూలాలే ఇచ్చాడు. కానీ మళ్ళా వనవాసమై వస్తారు వాళ్ళకు అప్పుడు వాళ్ళని మంచిగా చూస్తాడు. అలాగా అంటే అంత గొప్ప భరద్వాజుడు ఈ విధంగా కూడా చేయగలడు. కానీ ఇప్పుడు చూడండి, అంటే భరతుడు ఆయన హృదయం తెలుసుకుని ఆయన రాముడి కోసం వెళ్తున్నాడు. ఇది కూడా రామసేవే, రాముడికి ఇచ్చిన సేవే. ఇప్పుడు రాముడిని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి సేవ చేస్తే కూడా రాముడి సేవ కిందే లెక్క. ఆ విధంగా భరద్వాజుడు చేశాడు. ఇది భరద్వాజుల వారి విందు అంటారు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకున్న తర్వాత భరతుడు తెల్లారుజామున, ఆయనకి ఇదంతా లేదు, మనసులో రాముడినే తలుచుకుంటూ పడుకున్నాడు. ఇంకా వీళ్ళందరూ ఈ విధంగా వీళ్ళు రకరకాలుగా వీళ్ళు భోజనాలు, విందు భోజనాలు చేస్తున్నా ఆయనకి మనసుకి ఏం పట్టట్ల. రాముడి దర్శనం, రాముడి పాదాల మీదే ఉంది ఆయన దృష్టి. పొద్దున్నే లేచి తెల్లవారుజామున వెంటనే ఏం చేశాడంటే రాముడి ఈయన దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పాడు. ఎంత బాగా చేశారు మీరు, ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల ఎంత మంత్రశక్తి, మీరు ఎంత గొప్పది,
ఈ విధంగా చేశారు మీరు, మీకు ధన్యవాదాలు, నాకు నా సేనకి ఇంత గొప్ప విందిచ్చారు అంటూ ఆయన అందరి తరఫున ధన్యవాదాలు చెప్పాడు. చెప్పి అప్పుడు అడిగాడు, మాకు రాముడి ఆశ్రమానికి దారి చెప్పండి. భరద్వాజుడు అన్నాడు, అప్పుడు ఇక్కడి నుంచి 2.5 యోజనాల్లో చిత్రకూట పర్వతం ఉంది, అక్కడికి మీరందరూ వెళ్ళాలి అని చెప్పాడు. 2.5 యోజనాలంటే అప్రాక్సిమేట్లీ మన లెక్క ప్రకారం చూస్తే 60 కిలోమీటర్లు. అంత దూరం మీరు వెళ్ళాలి. అక్కడ ఒక నది వస్తుంది, అక్కడి నుంచి ఏంటంటే రాముడి కుటీరానికి వెళ్ళడానికి 2 తోవలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎడమ వైపు తోవలో వెళ్ళండి అని అంత మ్యాప్ లాగా చెప్పాడు. ఇక్కడ చూడండి, మనకి దీని అన్నిటికీ వెనకాతల అర్థాలు ఉంటాయండి. 2 తోవలు, ఎడమ కుడి, మనకి ఎప్పుడు ఇడా పింగళ ఇవన్నీ అన్నమాట చెప్తున్నాడు. అంటే భగవంతుడిని చేరడానికి సహస్రారం 2 కదా, ఇడా పింగళ, మీరు ఎడమ వైపు తీసుకుని వెళ్ళండి అన్నట్టు ఆ విధంగా పెద్దవాళ్ళు చెప్తారు. ఆ అర్థాలు వచ్చేలాగా భరద్వాజుడు మాట్లాడాడు అనేసి. ఇంత గొప్ప భరద్వాజుడు కాబట్టే మళ్ళా వనవాసమై రాముడు వస్తూ ఉంటే ఇక్కడ ఆగి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు. అంతంత గొప్పవాళ్ళు మహర్షులు, వాళ్ళ అంత గొప్పవాళ్ళు కాబట్టే రాముడు వాళ్ళని అంత ఆయన వాళ్ళని పూజించేవాడు. వాళ్ళని ఇక్కడ మనకంతా నెక్స్ట్ అరణ్యకాండ అంతా ఆయన ఎంతమంది ఋషులతో ఎట్లా ఉండేవాడో మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్క ఋషి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకోవడం, గొప్ప గొప్ప విషయాలు ఇలా. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఋషులు ప్రార్థించే రూపం రాముడు. కానీ ఆ విధంగా రాముడు కూడా ఋషుల్ని ఆ విధంగానే ఆదరించేవాడు కూడా. ఇలాగ ఆయన దారి కూడా చెప్పాడు, ఈ విధంగా వెళ్ళండి, మీరు 2 మార్గాలు ఉంటాయి, ఒకటి అది యోగానికి సంబంధించిన ప్రక్రియ, కుండలిని ప్రక్రియ, ఆ విధంగా ఆయన చెప్పాడు. భరద్వాజుడు అనొచ్చు, ఏంటి నువ్వు వచ్చి తీసుకెళ్ళిపోతానంటున్నావు, ఆయన నేను ఇక్కడ ఉండమంటేనే ఉండలేదు, నువ్వు పిలిస్తే వస్తాడా రాముడు అని అనొచ్చు భరద్వాజుడు. కానీ భరద్వాజుడికి అన్ని తెలుసు, ఏమి మాట్లాడలేదు. ఇది ఏంటంటే పాపం భరతుడిని అందరూ చూసారు, బంగారాన్ని ఇదివరకు ఇప్పుడు కాదు, గీటు రాయి మీద ఇలా గీసి చూసేవారు. మనం వెళ్ళి ఏదైనా కొనడానికి వెళ్తే, చూడడానికి వెళ్తే కదా, బంగారం నిజం బంగారమా అవునా కాదా అని. అలాగా పాపం భరతుడిని అందరూ పరీక్షించిన వాళ్ళే. కౌసల్య, వశిష్ఠుడు, గుహుడు, భరద్వాజుడు, ఎంతమంది అండి పాపం ఆయన అలాగా అనుమానిస్తూనే ఉన్నారు. అలా కాదు ఈయనే బంగారం అని తెలుసుకున్నారు. సరే ఆయన రాగానే అప్పుడు రాణులు కూడా అక్కడికి వచ్చారు. పాపం వాళ్ళు పాదాచారులాగా, అంటే పాదాచార్యులై వచ్చారు అండి అసలు. అంటే వాళ్ళ పలకిలు దిగి అక్కడెక్కడ గుడారాల్లో ఉన్న వాళ్ళు దిగి, అంటే భవంతుల్లో వాళ్ళు కూడా ఉన్నారు రాత్రంతా. ఇప్పుడు దిగి మహర్షికి నమస్కరించడానికి వచ్చారు. ముగ్గురు అలా దూరంగా నుంచుంటే అప్పుడు ఈయన అడిగారట, ఈ రాణులు వస్తే భరద్వాజుడి దగ్గరికి పరిచయం చెయ్యి నాకు అని. ఆయన తెలీదా పరిచయం? నిజానికి భరద్వాజుడికి అలా ప్రతిదానికి వాళ్ళ మహిమలు వాడరండి. అవతల వాళ్ళు ఎలా సమాధానం చెప్తారు, అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది వాళ్ళకి గ్రహించడానికి అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు భరతుడిని అడిగితే మొట్టమొదట భరతుడు కౌసల్యని చూపించి చెప్తున్నాడు. ఆవిడ పట్టమహిషి, అందరూ రాణుల్లో కంటే ఆవిడ పట్టమహిషి. కానీ దీనంగా ఉంది చూసారా, ఎంత కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎంత బాధపడుతుంది. ఈవిడ కొడుకే శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రుడిని కన్నా తల్లి ఈవిడ పరమ పూజ్యురాలు అని ఆవిడ పరిచయం చేశాడు. ఆవిడ వచ్చి ఆయనకి మహర్షికి పాదాభివందనం చేసి పక్కన నిలబడింది. తర్వాత భరతుడు చెప్తున్నాడు, సన్నగా బక్క చిక్కి ఇలా వణుకుతూ కౌసల్య భుజం పట్టుకుని నిలబడింది చూడండి, సన్నగా ఒక ఆవిడే సుమిత్రాదేవి. పైకి అలా కనపడుతోంది, ఆవిడకి బ్రహ్మజ్ఞానం ఉందండి. ఆవిడ గొప్ప 2 పిల్లల్ని కంది. ఇద్దరు ఎంత సేవ చేస్తారంటే, లక్ష్మణుడు మీకు తెలుసు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు రాముడి సేవ కోసం అంకితమైన వాడు లక్ష్మణుడు, నాతోనే ఉన్నవాడు శత్రుఘ్నుడు. ఇలాంటి గొప్ప పిల్లల్ని కన్నా మహాతల్లి సుమిత్రాదేవి అంటూ ఆవిడ పరిచయం చేశాడు. ఆవిడ కూడా వచ్చి ఈయనకి భరద్వాజుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఇక 3 పరిచయం చేయడం చూడండి, తల్లిని ఎలా పరిచయం చేస్తాడు. క్రోధ స్వభావం, వివేకం లేకపోవడం, వివేక శూన్యురాలు, అహంకారి, రాజ్యలోభం కలిగి క్రూరాత్మురాలు, అదిగో ఆవిడే కైకేయి దేవి, ఆవిడే నా తల్లి అన్నాడు. అంత కఠినంగా తన తల్లి గురించి చెప్పి పరిచయం చేశాడు భరతుడు. ఆవిడ కూడా అసలే ఇలా సిగ్గుపడుతోంది, ఇంకా ఇలా తలం చేసేసుకుని భరద్వాజుడు నమస్కారం చేసి దూరంగా నిలబడి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది కైకేయి. వెంటనే భరద్వాజుడు అన్నాడు, నిన్ననే మనకు ప్రశ్న వేసుకున్నాం కదా, కైకేయిని ఎప్పుడు అనుమానించని వాళ్ళు ఎవరు అంటే రాముడు, తర్వాత సుమిత్రాదేవి, తర్వాత భరద్వాజుడు.
అందుకని భరద్వాజుడు వెంటనే భరతుడిని హెచ్చరించి మాట్లాడాడు, భరత నువ్వు అలా మాట్లాడకూడదు, అది ఆమె దోషం కానే కాదు సుమా, తప్పు పట్టద్దలా నువ్వు, ఎందుకో తెలుసా అని అనుకోకుండా ఒక చిన్న క్లూ ఇచ్చి వదిలేశాడు. రాముడి వనవాసం నువ్వెందుకు రాముడు వెళతాడు కష్టపడతాడు అనుకుంటున్నావా నువ్వు? కాదు, అది శాంతి కారకం, మనందరికీ శాంతి ఇస్తుంది, తర్వాత అందరికీ శ్రేయోదాయకమైంది, అది ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడు మీకు తెలియదు, కాబట్టి ఆవిడ తప్పు ఇందులో ఏమీ లేదు, ఆవిడ తప్పు పట్టద్దు అన్నాడంటే ఆవిడ చేత భగవాన్ అలా దేవుళ్ళు పలికించారు అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడేమో మరి. ఇక అప్పుడు అందరూ బయలుదేరి ఇంకా మెల్లిగా మనం వనంలోకి వెళ్ళాలి, ఆ వనంలో వెళ్ళి ఇలా ఈ ఎడం వైపు నుంచి వెళ్ళమన్నారని ఇదంతా చెప్పారు అని చెప్పారు. చెప్తే అంతకు ముందర మరి వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు, అంటే మధ్య మధ్యలో మనకి కొన్ని కొన్ని లాజిక్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి. వశిష్ఠుడు ముహూర్తం పెట్టాడు, మైత్రి ముహూర్తం, మనం వెళ్ళి రాముడిని కలవడానికి అని పెట్టాడు కదా, మరి వశిష్ఠుడికి తెలియదా ఆ ముహూర్తం వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం తప్పుతుందా అంటే ఆయన పెట్టిన ముహూర్తం అదే ఆలోచనలో పెట్టాడు. ఆయన మనసులో సంకల్పం ఏంటి? భరతుడు వెళ్ళాలి, భరతుడే రాజుగా ఉండాలి, రాముడు రాకూడదు, వనవాసం చెయ్యాలి అని ముహూర్తం సంకల్పించుకుంటూ పెట్టాడు. అందుకనే అదే జరుగుతుంది. అలాంటి బ్రహ్మర్షి పెట్టిన ముహూర్తం సంకల్పం వృధా అవ్వవు కదా. ఈ విధంగానే భరతుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ఆయన ఇంకా తల్లి గురించి అలా చెప్పిన తర్వాత ఆయన కూడా ఇంకెప్పుడు నేను తల్లి గురించి ఏమీ అనను, నేను ఆవిడని బాధ పెట్టాను అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరారు, నదులు పర్వతాలు అవన్నీ దాటుతున్నారు. వెళుతూ ముందరికి వెళ్ళాలిగా, వెళుతూ ఉంటే అప్పుడు మళ్ళీ యమున దాటాల్సి వచ్చింది. అప్పుడు భరద్వాజ వీళ్ళంతా అలాగే తెప్ప తీసుకుని దాటారు కదా, అలా ఇంకొక దోవ నుంచి చూపించాడు, ఇలా కూడా వెళ్ళొచ్చు మీరు నది పక్క నుంచి అని. వాళ్ళు అలా వెళుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు, రాముడు వెళ్తున్నారు. మధ్యలో ఎంతో మంది అడవిల్లో మనకి చూడండి ఇదివరకు కనిపించారు రాముడికి, లక్ష్మణుడికి, సీతకి, అలా అడవుల్లో అనేక తెగల వాళ్ళు, కోయల వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ చూసి ఆహా వీళ్ళు ఎలాగా, వీళ్ళు కూడా రాముడు లక్ష్మణులాగే ఉన్నారే, వీళ్ళిద్దరు ఎవరు అని అంటే వాళ్ళలో వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారు. లేదు బహుశా వాళ్ళ తమ్ముళ్ళే ఉంటారు, ఎంత సేనతో వచ్చారు ఏంటో అంటూ వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు. అలా అందరూ సంతోషిస్తున్నారు. అసలు సంతోషించకుండా ఎప్పటి నుంచో భరతుడు ప్రయాణం అయినప్పటి నుంచి నొసలు చిట్లించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఏమీ మాట్లాడు, నొసలు చిట్లించి ఉన్నారట. ఇప్పుడు ఎప్పుడైతే భరద్వాజుడిని కలిసి ఎక్కడి నుంచి బయలుదేరారో వాళ్ళకి ఆందోళన కూడా మొదలైంది. ఒక వ్యక్తి, ఇది కూడా మీకు ఒక చిన్న పజిలే, ఈరోజు మళ్ళీ నేను క్లాస్ ముగించే లోపల ఆలోచించి చెప్పండి. ఒక వ్యక్తి భరతుడు ముహూర్తం నిర్ణయించి బయలుదేరుతున్నాను అయోధ్యలో అంటే నొసలు చిట్లించిన వ్యక్తి భరద్వాజుడు ఆశ్రమం నుంచి బయలుదేరి ఇంకా ఆయన ముందరికి సేనతో సంతోషంగా వెళుతూ ఉంటే ఆయన ఆశీర్వచనం కూడా తీసుకుని ఆయనకి ఆందోళన మొదలైన వ్యక్తి ఎవరై ఉంటారు ఊహించండి మీరు. ఇది తులసి రామాయణంలో చెప్పబడి. తర్వాత వీళ్ళు నడుస్తూ వెళుతున్నారు, నదులు అదంతా చూసి సైనికులు కేరింతలు కొడుతున్నారు, మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఆ నదుల్లో ఈదే వాళ్ళు హడావిడి అలా వెళుతున్నారు. అప్పుడు శత్రుఘ్నుడితో భరతుడు అంటున్నట్టు ఆ నెమళ్ళు, ఆ చెట్లు, అవన్నీ వాటి అందం చూడు ఎంత మనోహరంగా ఉందో, అందుకే తపస్సు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు, వీళ్ళు ప్రశాంతంగా ఉంటుందని అని, ఎంత బాగుంది కదా అని అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే ఈ లోపల ఏమైందంటే అంతకు ముందర నది దగ్గర కూడా అది చెప్పలేదు, నదులు వచ్చినప్పుడు సంగమం, యమున, గంగా దాటుతున్నప్పుడు అందరూ నదికి నమస్కారం చేస్తూ ఉంటారు. భరతుడు కూడా నమస్కారం చేసి ఆయన ప్రార్థించాట, తల్లి నా అన్నయ్య, వదిన, నా తమ్ముడు ముగ్గురు ఈ నది దాటి నిన్ను దాటి అవతలికి వెళ్ళారు, నేను కూడా దాటుతున్నాను వాళ్ళని తీసుకురావడానికి. నేను నిజానికి అందరు కోరికలు తీరుస్తావు, నేను ఒక క్షత్రియుడిని, నేను కోరికలు కోరకూడదు, కానీ నేను చేతులు చాపి అడుగుతున్నాను ఏంటో తెలుసా, నాకు రాముడి పాదాల మీదే దృఢంగా భక్తి ఉండేలా అనుగ్రహించమ్మా, నాకు అదొక్కటి వరం ఇవ్వు చాలు, ఇంకేమి వద్దు అన్నట్టు. అంటే అక్కడి నుంచి అశరీరవాణి పలికిందిట లోపల నుంచి, ఏంటో తెలుసా, రాముడికి నీ యందు విపరీతమైన ప్రేమ ఉంది, అపారమైన ప్రేమ ఉంది, నీకెప్పుడు నీ భక్తి కూడా చెక్కు చెదరదు నాయన అని లోపల నుంచి అశరీరవాణి పలికింది. అంటే అది చూడండి, ఆయన భక్తిని అందరూ గమనిస్తున్నారు, దేవతలు గమనిస్తున్నారు. ఇక్కడ వృక్షాలు అవి కూడా రాముడు నడుస్తున్నప్పుడు, రాముడు దర్శనం అయితే చెట్లు, అంటే రాముడు, లక్ష్మణుడు, సీత నడిచి అక్కడ వరకు వెళుతుంటే అప్పటి వరకు దారిలో ఉన్న చెట్లు, తర్వాత కొండలు, ఇలాంటివి రాళ్ళు రప్పలు కూడా వాళ్ళకి చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి. అంటే అవి కూడా మనుషులకు సరే రాముడి దర్శనంతో
అచేతనాలు అంటే అలా కదలలేని వాటికి కూడా వాటికి మోక్షం వచ్చింది. అలాంటి దారిలో మళ్ళా భరతుడు నడుస్తుంటే వాటికిట అవన్నీ అనుకున్నాయట, మనకి మోక్షం ఎలాగో వచ్చింది, పాపాలన్నీ ఎలాగో నశించిపోయే, ఇక ఈ భవబంధాలు కూడా తీరిపోతున్నాయి. అంటే ఇక్కడ కూడా ఇంకా ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా పాపాలు అనిపించడానికి, అవి కూడా లేవు. వెంటనే మనం అన్నిటి నుంచి ముక్తి పొందుతున్నాము అని. అంటే భరతుడు కూడా అంత ప్రశాంత హృదయంతో భక్తి భావంతో రాముడి పాదాలే మనస్సులో నింపుకొని వెళుతున్నాడు. కొంత దూరం అయ్యాక ఇంకా ఆయనకి గుర్రం మీద కూడా ఉండాలనిపించలేట, రథం నుంచి దిగిపోయి ఆ కాలి నడకని నడుస్తున్నాడు. నడుస్తుంటే రథంలో వీళ్ళు అడిగారు, అలా వద్దు, కాలు సుకుమారులు కదా అంటే, ఏ నాన్న నడవలేదా, ఇలాగే ఈ రహదారిలోనే నేను కూడా నడుస్తాను, నాకు కూడా తెలియాలి, ఆయన నడిచినప్పుడు నాకేంటి, ఆయన భక్తుడిని, అందుకని నన్ను ఇలా నడవనివ్వండి అంటూ అలాగే నడుస్తున్నట్టు. రాణులు ముగ్గురు కళ్ళనీళ్లు పెట్టుకున్నట్టు, ఏంటి పాపం రాజుగా ఉండాల్సిన వాడు ఇంతలాగా అన్నయ్య మీద భక్తితో ఇలా వెళుతున్నాడు అని. అలాగా ఇక అందరూ వెళుతున్నారు, రకరకాల మనుషులందరూ కోయవాళ్ళు వీళ్ళకి కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు వచ్చి, మీరు ఎవరి కోసం వెళుతున్నారు అంటే, ఇలా రామలక్ష్మణులు ఆయన్ని కలవడానికి వెళుతున్నాం అందరూ చెప్తున్నారు. కొంతమంది ఏమో, ఓ రామలక్ష్మణులు కలవడానికి మీరు వెళుతున్నారా అంటే, వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట, ఎక్కడున్నారు అంటూ కొంతమంది కుతూహలంగా అడుగుతున్నారు. ఈ కోయవాళ్లే వీళ్ళని, మొన్న ఇక్కడి నుంచే వెళ్ళారు, మేము చూసాం, ఎంత అందగాళ్ళో వాళ్ళందరూ, ఎక్కడున్నారు వాళ్ళు అంటే, అప్పుడు వీళ్ళు కొంతమంది సైనికులు చెప్తున్నారు, అక్కడెక్కడో చిత్రకూటంలో ఉన్నారు, అక్కడ కలవడానికి వెళుతున్నాం. తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది కోయవాళ్ళు కనిపించి అప్పుడు వాళ్ళు కూడా అడిగారు వీళ్ళని, మీరు ఎక్కడికి వెళుతున్నారు అంటే, రామలక్ష్మణులను చూడడానికి. ఆ చిత్రకూటం దగ్గర ఉన్నారు, మేము ఇప్పుడే చూసొచ్చాం అంటే, వెంటనే ఆ చూసొచ్చిన వాళ్ళకి వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్ట. అమ్మ నీకు రాముడి దర్శనం అయిపోయిందా, అబ్బా ఎలా ఉన్నాడు రాముడు, ఎలా ఉన్నాడు లక్ష్మణుడు, ఎలా ఉందాం సీతమ్మ అంటూ వాళ్ళు నమస్కారం చేస్తున్నట్ట. అంటే చూడండి, ఇవన్నీ మన స్వభావాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకంటే ముందర ఎవరైనా తిరుపతి మనం వెళుతూ ఉన్నాం, అవతల వాళ్ళు దర్శనం చేసుకుని వస్తున్నారు, మనం వెంటనే అడుగుతాం, ఎలా అయింది దర్శనం, బాగా అయిందా, కొంచెం దగ్గర నుంచి కనపడ్డా స్వామి, ఎలా ఉన్నాడు అంటూ మనం ఎంత పొంగిపోతూ అడుగుతామో, అలాంటిదే అనమాట దేవుడు దర్శనం అంటే. మనుషుల స్వభావాలన్నీ ఒకలా ఉంటాయేమో మరి. ఈ విధంగా వెళుతున్నారు వీళ్ళు. వెళుతూ ఉంటే వీళ్ళతో పాటు గుహుడు కూడా ఉన్నాడు. అతని దగ్గర దారులు దూరం దారులు అన్నీ తెలుసు, పైగా ఆ అడవులు ఆ మార్గాలు అన్నీ తెలుసు. కొంత దూరం వెళ్ళాక ఇక వీళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నారు, ఇంకా ముందరకు వెళుతున్నారు, ఇంకా చిత్రకూటాన్ని సమీపిస్తున్నారు. ఉంటే అప్పుడు గుహుడు అన్నట్ట, మీరు గమనించారా ఇక్కడ అన్నాడు. ఏంటి అంటే, ఎత్తైన చెట్ల మీద చిన్న చిన్న గుడ్డ ముక్కలు లాంటివి కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఈ పతాకాలు లాంటివి అలా కట్టి ఉన్నాయట, పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో. అలా ఎందుకు కట్టడం అని అడిగాడు భరతుడు. మరి భరతుడికి అడవులు అవి తెలియదు. అప్పుడు చెప్పాట గుహుడు, ఏంటంటే వీళ్ళు సాయంత్రం అయిన తర్వాత లేదా పొద్దున్నో రాముడు లక్ష్మణుడు ఏం చేస్తారంటే, బయటకు వచ్చి ఓ పళ్ళు ఫలాలు కందమూలాలు లేకపోతే చెట్లు పుల్లలు ఇవన్నీ తీసుకోవడానికి వస్తారు కదా. వచ్చినప్పుడు అడవిలో ఏమి దారి లేకపోతే ఈ రోడ్డు ఇటు ఇది ఎలా వెళుతుంది అని ఏదైనా మ్యాప్లు అలాంటి ఏమి ఉండదు కదా, ఎలా తెలుస్తుంది? మళ్ళీ అదే రూట్లో అన్ని చెట్లు ఒక్కలాగే ఉంటాయి, మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాలి. ఇప్పుడు దారి మళ్ళా మర్చిపోకుండా తెలియడానికి ఎత్తైన చెట్ల మీద అలా కట్టారట పతాకాలు. అందుకని వీళ్ళకి ఎక్కడైనా అనుమానం వస్తే ఒక ఎత్తైన చెట్టెక్కి చూస్తారు, ఆ పతాకం అక్కడ కనపడుతోంది అనుకోండి, ఓహో అది మన ఆశ్రమానికి దగ్గరగా కట్టాంగా, ఈ వైపే వెళ్ళాలి, ఈ వైపు కాదు అని అటు తిరుగుతారనమాట. అలా వెళ్ళడానికి వీళ్ళు కట్టుకున్నారు, చూసావా, అందుకని ఇక్కడ ఎక్కడో ఉంది ఆశ్రమం అంటూ వెళుతున్నారు. ఇంకా కొంత దూరం వెళితే వాళ్ళకి అక్కడ ఆవు పేడతో చేసిన పిడకలు కొన్ని ఇట్లా పేర్చబడి కనపడ్డాయి. ఇప్పుడు చెప్పాడు ఇవన్నీ గుహుడు చెప్తున్నాడు. అంటే ఏంటంటే, ఇవన్నీ వీళ్ళకి అంటే ఉన్నట్టుండి వర్షం వస్తుంది, చలేస్తుంది, అప్పుడు ఎలాగా చలి కాచుకోవడానికి వీలుగా ఇట్లా పెట్టుకుంటున్నారు వీళ్ళు ఆశ్రమాల్లో దగ్గర మన ఆశ్రమాన్ని సమీపిస్తున్నామేమో అనిపిస్తోంది అని. ఇంకా కొన్ని చోట్ల పతాకాలు అంటే చిన్న చిన్న జెండాలు లాంటివి కిందనే కట్టారట. ఇవన్నీ రాముడు లక్ష్మణుడు ఆలోచించి, అంతకుముందర వాళ్ళ అడవుల్లో ఉన్నారండి, కానీ రాముడు ఇవన్నీ ఊహించాడు, ఆలోచించుకుని తెలుసుకుని ఎప్పుడైనా బయటికి విహారానికి వెళ్ళినా మళ్ళీ ఆశ్రమానికి రావడానికి ఇంతలాగా జాగ్రత్తలుగా పెట్టుకున్నాడు. అవన్నీ చెప్తున్నాడు. చెప్పి ఇంకా ముందరికి వెళ్ళాలి చెప్తే ఎలా ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ భరతుడికి ఆందోళన ఎక్కువైపోయింది. అంటే ఏంటంటే, అది నేను అంటే వెంటనే గుహుడితో అంటున్నట్ట, నేను వెళితే అక్కడ నాకు రాముడు దర్శనం ఇస్తాడా, లేదా నేను వస్తున్నానని తెలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాడా, నాతో మాట్లాడతా ఇలాగే ఇదే అంటే అప్పుడు అనుకున్నట్ట గుహుడు, ఈయన దూరంగా ఉన్న రాముడు ఈయన దగ్గరే ఉన్నాడు, ఈయన మనస్సులోనే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, అందుకని ఈయన తప్పకుండా ఆయన దయ చూస్తాడు అని గూడంతటి వాడు అనుకున్నట్టు. అంతగా అనమాట.
ఆలోచిస్తూ వెళుతుంటే ఈ లోపల అక్కడ రామలక్ష్మణులు ఏం చేస్తున్నారో చూద్దాం. వీళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు కదా. ఆ రోజు పొద్దున్నే లేచిన తర్వాత సీతాదేవి అందుట, ఇది కూడా తులసి రామాయణంలో ఉందండి, రాముడితో అందుట సీత, నాకు ఎందుకు రాత్రి ఒక కల వచ్చింది, భరతుడు మన దగ్గరికి వచ్చినట్టు, ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చినట్టు, వెనక మన అత్తగారుల ముగ్గురిని కూడా చూశాను నేను, వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారు, నాకేంటో దిగులుగా ఉంది, బాగోలేదు అని రాముడితో చెప్పింది. వెంటనే రాముడు అన్నట, అది మంచి కళ కాదే, అలా ఎందుకు వస్తుంది, ఏమైంది, అలా ఏమైంది అంటే మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో, లేకపోతే మా నాన్నగారు ఎలా ఉన్నారో, ఏమైందో అనుకుంటూ వాళ్ళు మనసులో అదే ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఇలా దిగులుగా ఉందని చెప్పట్ట, మనం కొద్దిగా విహారానికి వెళదాం, అలా తిరిగేసి వద్దాం, కాస్త అలా తిరిగేసి వద్దామని బయలుదేరారు సీతారాములు. అక్కడ దాన్ని వర్ణిస్తారండి ఒక వాల్మీకి మహర్షి, ఆ చిత్రకూటం ఎలా ఉంది అని. ఆ చిత్రకూటం పక్కన అనేక పర్వతాలు ఉన్నాయి, చిత్రకూటం అన్నిటికంటే పెద్దది. ఆ పర్వత శిఖరాలు ఎలా ఉన్నాయంటే పొద్దున ఒక రంగులో ఉంటాయట, మధ్యాహ్నం ఇంకో రంగులోకి మారుతున్నాయి, సాయంత్రం ఇంకో రంగులోకి మారిపోతున్నాయి, రాత్రి నలుపుగా ఉంటున్నాయి, రంగులు మారుతున్నాయి. మనం అమెరికా వెళ్ళి అక్కడ అన్ని చూస్తూ ఉంటే, టూర్లో వెళ్తూ ఉంటే రకరకాల కొండలు చూపించి మనకు చెప్తారు ఒక కలర్స్ చేంజ్ అవుతున్నాయని, దానికోసం మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వెళ్ళిపోతుంటాం. అలాగా ఇవన్నీ చిత్రకూట పర్వతాల్లో ఆ రోజుల్లో అలా కనిపించాయి. తర్వాత అక్కడ క్రూర మృగాలు ఉంటాయి చూసారా, ఋషుల ఆశ్రమాల దగ్గర క్రూర మృగాలు కూడా మచ్చిక చేసిన వాళ్ళలా తిరుగుతాయట. ఇప్పుడు అందుకే భరద్వాజుడిని వచ్చి అందరూ అన్ని క్వశ్చన్స్ అడిగారు, వశిష్ఠుడు భరతుడు, మీరు బాగున్నారా, మీకు కందమూలాలు దొరుకుతున్నాయి అవి ఇవి అన్నారు, కానీ మీ క్రూర మృగాలు మిమ్మల్ని ఏమన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి బాధ పెడుతున్నాయనే ప్రశ్న ఎవరు అడగల. ఎందుకంటే ఋషులకు ఉండే ఆవరా లాంటిది, చుట్టూ వాళ్ళకుండే ఆ వలయాలు చుట్టూ అంత ఇదిగా ఉంటాయి. అందుకని అందులో క్రూర మృగాలు వచ్చిన పులి సింహం లాంటిది వీళ్ళనేమి కరవు, అలా పెంపుడు జంతువులాగా అక్కడ కూర్చుంటాయి, కాసేపు విని వెళ్ళిపోతాయి, వీళ్ళు చదువుకుంటుంటే వేదాలు అవి, అంత పవర్ ఉంటుంది అనమాట వీళ్ళకి. కాబట్టి అక్కడ రాముడు ఉండే ఆశ్రమం దగ్గర కూడా అనేక ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాలు వాళ్ళందరూ ఎంతో మంది ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారని చెప్పాడు కదా భరద్వాజుడు. వాళ్ళందరూ ఉండబట్టి అక్కడ క్రూర మృగాలు కూడా పెంపుడు జంతువుల్లాగా తిరుగుతున్నాయి అని చెప్పారు. ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడ ఉండే ప్రదేశం అంతా. ఎన్ని ఫలవృక్షాలంటే అక్కడ నది ప్రవహిస్తోంది, దాన్ని కూడా మందాకిని అంటారు అని భరద్వాజుడు అంటాడు. అక్కడ మరి మందాకిని అంటే గంగా కదా అంటాం మనం, మరి ఇక్కడ నది కూడా గంగా అని ఉందో లేకపోతే గంగా ఇంతవరకు వచ్చిందో మరి నాకు తెలియట్లేదు. ఇది ఇక్కడ కూడా మందాకిని అనే పేరుతోనే ఉంది. ఆ నదిలో నీళ్లే సీతమ్మ తీసుకొచ్చేది. అక్కడ అనేక ఫలవృక్షాలు ఉన్నాయి, మరి అది ఎంత నేలంతా సారవంతంగా ఉంటుంది కానీ నది ఒడ్డున గంధర్వులు అక్కడికి వచ్చి విహరిస్తున్నారట, అంటే అప్పట్లో అలా. తర్వాత అనేక జలపాతాలు ఉన్నాయి, కాకుండా నీటి ఊటలు అక్కడక్కడక్కడ అలా బావిలో వచ్చినట్టు నీటి ఊటలు వచ్చేస్తున్నాయి. పక్షులు, ఫలవృక్షాలు ఉంటాయి, ఎప్పుడు అక్కడ పక్షులు వస్తాయి మరి తినడానికి, చిన్న చిన్న జంతువులు కోతులు లాంటివి వస్తాయి, తీగలు, తర్వాత తేనె పట్లు, ఇవన్నీ ఉండేసరికి మరి ఫలాలు పువ్వులు ఉండేసరికి ఆ తేనె తీసుకుని తేనెటీగలు తేనె పట్లు కట్టాయి, అవి ఇంత పొడుగ్గా వేలాడుతున్నాయి, దాని నుంచి తేనె కారుతోందట అవి. తర్వాత రాత్రి అయ్యేసరికిట మొత్తం అంతా చీకటిగా ఉండదు, అక్కడక్కడ వెలుతురు కనిపిస్తూ ఉంటుందట. ఏంటి అని అడిగిందట సీతమ్మ. అడిగితే అప్పుడు రాముడు చెప్తున్నాడు, అవి ఓషధి వృక్షాలు. ఓషధులు ఉన్నప్పుడు కొన్ని చోట్ల హర్బ్స్ అంటాం కదా, అలాంటివి అనమాట ఉన్నప్పుడు చెట్ల మీద అవి అడవుల్లో ఏంటవుతుందంటే రాత్రిపూట వాటి స్వయం ప్రకాశకత్వం, అంటే వాటంతా వెలుగుతూ ఉంటాయి, వెలుతురుస్తూ ఉంటుంది. అలాంటివి కూడా అక్కడ ఉన్నాయి. మరి మీకు నెక్స్ట్ మనం వచ్చినప్పుడు సుందరకాండలో వస్తుంది, హనుమంతుడు అలాంటి సంజీవని మూలిక తేవడానికి వెళ్ళినప్పుడే దానికి స్వయం ప్రకాశకత్వం చూసి అప్పుడు తీసుకొస్తాడని తర్వాత మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి అలాంటి మూలికలు అనేకం ఉన్నాయట అక్కడ చిత్రకూటంలో. అవన్నీ రాత్రి అయ్యేసరికి ఇలా వెలుగులు విరజమ్ముతూ ఉంటాయట. ఇక ఆ నదిలో పక్షులు ఎన్నో వచ్చి నీళ్లు తాగడం, అలా పరిగి బెగ్గురు పక్షులు లాంటివి. ఈ కమలాలు ఎక్కడ పడితే అక్కడ కమలాలు కనిపిస్తున్నాయి. అందుకనే అమ్మవారు వెళ్ళడం, వాటిని కోసుకురావడం, ఇంట్లో పూజలో వాడుకోవడం అలా చేస్తుంది. జలాలు నిర్మలంగా ఉన్నాయి, జంతువులన్నీ వచ్చి నీళ్లు తాగి వెళుతున్నాయి, ఒకటి దాంతో ఒకటి ఏం పొట్లాడుకోవటం లేదు, చక్కగా ఉన్నాయి. మునులు ఎంతో మంది వచ్చి అక్కడ స్నానం చేసి వాళ్ళు దినచర్య మొదలెట్టుకుంటారు, మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ చాలా ఒకనాటి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇవన్నీ చూసి అంటున్నట్టు రాముడు, చూసావా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడేమో నాన్నగారు వాళ్ళేమో మనం ఎంత కష్టపడుతున్నామో అడవిలోకి వచ్చి అనుకుంటారు, మనం ఎంత హాయిగా ఉన్నాము, నువ్వు నేను లక్ష్మణుడు ఎంత సేవ చేస్తున్నాడు మనకి,
ఇంత చక్కగా విహారం చేస్తున్నాం, ఎంత హాయిగా ఉన్నాము, మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా బాగుంది, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే ఈ లోపల వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఒక పెద్ద కోలాహలం కనిపించింది. అంటే ఏంటి, ధూళి ఇలా పైకి లేచింది. తర్వాత ఏనుగులు పరిగెడుతున్నాయి ఉన్నట్టుండి. అంటే అడవిలో ఉండే ఏనుగులన్నీ, అడవిలో కూడా ఏనుగులు ఉంటాయి, అడవి ఏనుగులు, అవి ఘీంకరించుకుంటూ పరిగెడుతున్నాయి. తర్వాత లేళ్లు, సింహాలు ఇలాంటివన్నీ, అడవి దున్నలు ఉన్నట్టుండి అక్కడ దూరం నుంచి పరిగెడుతూ అరుస్తూ దూరంగా పరిగెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అది చూశాడు రాముడు. ఇవన్నీ తెలుసండి ఆయనకి. అంటే మనకి చూసారా పైన చెట్లని చూసి, వాటిని చూసి కూడా ఆయన చెప్పగలడండి ఏమిటవుతుంది. ఆ జంతువులు పరిగెట్టడం, ఆ పరిగెట్టే దిశ అవన్నీ చూసి వెంటనే చెప్పాడు. ఎవరో వేటకు వచ్చి ఉంటారు, వేటకి చాలా మంది సైనికులు లాంటి వాళ్ళు వచ్చి చూసారా చప్పుడు చేస్తే జంతువులు భయంతో పరిగెడతాయి, అందుకని ఇవి ఇలా పరిగెడుతున్నాయి, ఎవరో వచ్చారు వేటకి, ఎవరో రాజులు వచ్చి ఉంటారు అంటూ సీతకు చెప్తున్నాడు. ఇలా వీళ్ళు ఆశ్రమానికి వచ్చేసారు, సీత రాముడు ఇద్దరు. లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడికి చెప్పాడు, చూడు ఎవరో వేటకొచ్చారు, ఏదో హడావుడిగా ఉంది, జంతువులన్నీ పరిగెడుతున్నాయి, ధూళి లేస్తోంది పైకి, చూడమన్నాడు. అనేసరికి అక్కడ ఉన్న ఎత్తైన చెట్టు ఎక్కి చూశాడు లక్ష్మణుడు. ఎక్కి చూసి వెంటనే చెట్టు దిగాడు. చెట్టు దిగి అన్నా అని గట్టిగా అరిచాడు. అన్నా నువ్వు ముందర అక్కడ ఉన్న నిప్పును ఆర్పేసే, ఎందుకంటే నిప్పును బట్టి పొగను బట్టి మనం ఎక్కడున్నామో తెలుస్తుంది కదా, ఆ నిప్పును ఆర్పేసి సీతమ్మని తీసుకెళ్లి అక్కడ పక్కన గుహలాగా ఉంది, అక్కడ జాగ్రత్తగా కాపలా ఉండు, నేను అక్కడ శత్రువులు వచ్చారు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని తన ధనుస్సుని తర్వాత అన్ని అంబుల పొదిని అన్ని పెట్టుకుంటున్నాడు. అంటే రాముడు అన్నాడు, ఎవరు వస్తున్నారు, ఏంటి నీకేం కనిపించింది పైకి ఎక్కితే అంటే, భరతుడు వస్తున్నాడన్నా, భరతుడు సైన్యంతో వస్తున్నాడు, ఎదురుకుండా మన అన్ని మొత్తం అంత సేన, మన పతాకాలన్నీ కనిపిస్తున్నాయి, కాబట్టి ఇంత సేనతో భరతుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడంటే ఆయనకి తనకున్న ఆ రాజ్యంతో తనకి తృప్తి లేదు, ఇక్కడికి వచ్చి నిన్ను నన్ను చంపడానికి వస్తున్నాడు, తన తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడానికి, అందువల్ల మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్న, అందుకని నేను చూసుకుంటాను, నేను చెప్తున్నాను కదా, నేను ఒక్కడికి చాలు, నేను సంహరిస్తాను ఈ సేన అంతటినీ, నేను ఒక్కడికి చాలు, సంపాదించి మొత్తం రాజ్యాన్ని కాళ్ళ దగ్గర పెడతాను, మనల్ని ఇంత అడవికి పంపించినా కూడా అతనికి ఇంకా రాజ్యదాహం చూడు, ఇంకా ఇక్కడికి వచ్చి చంపాలని వస్తున్నాడు, ఎంత చెడ్డవాడు భరతుడు అన్నాడు లక్ష్మణుడు. వెంటనే రాముడు సీత చాలా బాధపడ్డారు, సీత కూడా అండి, ఇద్దరు బాధపడ్డారు. రాముడు అన్నాడు, లక్ష్మణ ఎందుకు అంత ఆవేశపడుతున్నావు, ఫస్ట్ ఆవేశం తగ్గించుకో. ఆ ఆవేశం చూసి చెట్లు గడగడలాడిపోయేటండి చుట్టుపక్కల నెంబర్, ఆదిశేషు అవతారం కదా ఆయన, అంత ఆవేశంగా లక్ష్మణుడు మాట్లాడేసరికి చెట్లు ఇలా గడగడగడ ఊగిపోయాయి, భూమి కంపించింది. ఇప్పుడు రాముడు అంటున్నాడు, శాంతపడు లక్ష్మణ, అంత ఆవేశపడద్దు, ఎందుకు నిందిస్తున్నావు వాళ్ళ భరతుడిని, భరతుడు అంటే నా బహిప్రాణం తెలుసా నీకు, ఆ భరతుడు గనక నిజంగా ఇక్కడికి వచ్చాడనుకో, రాజ్యానికి ఇక్కడికి వస్తే గనక అప్పుడు భరత రాజ్యం మొత్తం లక్ష్మణుడికి ఇచ్చేయి అంటే, భరతుడు అన్నయ్య నీకో నాకో ఉండాలి, నేను నీకంటే చిన్నవాడిని, లక్ష్మణుడు నాకంటే చిన్నవాడు, లక్ష్మణుడికి ఎందుకు ఇవ్వడం అని కూడా అనకుండా, నేను నా ఆజ్ఞ ప్రకారం మొత్తం ఆ రాజ్యం నీకు ఇచ్చేస్తాడు, ఇప్పించేయమంటావా నీకు అని అడిగాడు. లక్ష్మణుడు, నాకు రాజ్యం వద్దన్నయ్య, నేను ఏనాడు రాజ్యం కోసం ఆశపడలేదు, మొత్తం నువ్వే ఎప్పుడు ప్రభువువి, కానీ నీ మీద దండయాత్ర వస్తే నేను సహించను అంటే, నువ్వు అర్థం చేసుకోలేదు భరతుడిని, ఎప్పుడు రాడు, ఒకవేళ వచ్చినా నా ఉద్దేశం నాన్నగారు భరతుడు శత్రుఘ్నుడు అందరూ కలిసి మనల్ని చూడ్డానికి వచ్చి ఉంటారు, భరతుడు వాళ్ళ మేనమామ వాళ్ళ నుంచి వచ్చి ఉంటాడు, మనం అడవిలో ఉన్న విషయం తెలిసి మనల్ని చూడ్డానికి వస్తున్నాడు, అంతకుమించి మరే ఉండదు, ఉండు నేను కూడా చూస్తాను అని రాముడు చూశాడు. చూస్తే రాముడు చూసిన విధానం వేరు, లక్ష్మణుడు చూసిన విధానం వేరు. చూడండి తేడా మీకు కనిపిస్తుంది. దూరం నుంచి చూశాడు, ఇప్పుడు జంతువుల్ని చూసి ఈయన ఎలా చెప్పాడు వేటకు వచ్చారు, అలాగే రాముడు చూసి వెంటనే అన్నాడు, అదిగో ఎదురుకుండా ఏనుగు కనిపిస్తోంది, అది నాన్నగారి భద్రగజం, అది ఎదురుకుండా వస్తోంది, ఆ భద్రగజం మీద శ్వేత ఛత్రం లేదు, అంటే తెల్ల గొడుగు లేదు, కేవలం పతాకం ఒక్కటే ఉంది, అంటే అది ఎప్పుడు రాజుగారికి ఏదో ప్రమాదం జరిగితే అలా ఉంటుంది, లేకపోతే భద్రగజం రాదు అసలు. భద్రగజం వచ్చింది, దాని మీద ఎవరూ లేరు, దాని మీద తెల్ల ఛత్రం లేదు, తెలుపు ఛత్రం లేదు అంటే అర్థం రాజుగారికి ఏదో అయింది. అంటే ఏమైంది, అది నాకు చాలా ఆందోళనగా ఉంది. పైగా వెనక సైన్యం ఉంది, పతాకాలు ఉన్నాయి, అన్ని చూస్తున్నాను, నా ఉద్దేశం వశిష్ఠుడు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు, రాజుగారు గురువు గారితో, ఒకవేళ నిజానికి ఆయన మన మీద యుద్ధయాత్రకి వస్తే మరి వశిష్ఠుడు ఎందుకు వస్తాడు, వశిష్ఠుడు ఒప్పుకుంటాడా, కాబట్టి ఇవన్నీ జరిగేవి కాదు, ఏమైందో నాకు చాలా ఆందోళనగా ఉంది, భరతుడు ఎందుకు ఇలా వస్తున్నాడు అంటూ గబగబా ఆయన కూడా దిగాడు.
సీతమ్మ కూడా చూస్తోంది. ఏమైంది అసలు నాకు ఆవిడకే మరి అందరికీ గాబరావే కదా! ఆవిడకేదో పైగా పాపం ఏదో కల కూడా వచ్చింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల వీళ్ళు సమీపిస్తున్నారు. సమీపిస్తుంటే వెంటనే అప్పుడు గుహుడు చెప్పాట. దగ్గరికి వచ్చేసాం, అది కనపడుతున్నది. బహుశా ఆ ఆశ్రమే అయి ఉంటుంది, రాముడు ఉన్నది అదే అయి ఉంటుంది. నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా మిగతా ఆశ్రమాలు ఉన్నాయి, దానికి దగ్గరగా ఉంటుందని అక్కడ కట్టుకోమని ఉంటారు, అక్కడికి వచ్చి ఉంటుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం మొదలెట్టారు. ఇక అప్పుడు ఆ భరతుల్లో వచ్చిన ఆ మార్పులు చెప్తారు మహర్షి. ఏంటో తెలుసా అండి, రోమాలన్నీ నిక్కపడుచుకుంటున్నాయి. అంటే ఏంటి, అలా కలలు కని 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 నడిచి నడిచి ఇంత దూరం నుంచి వచ్చారు. ఎదురుకుండా కనపడుతున్నాడు తన ప్రభువు, తన భగవంతుడు, తనకి అన్నయ్య, తనకి సర్వస్వం ఆయనే. అలాంటి వాడిని చూడబోతున్నాను అనే ఆనందం. పైగా ఎప్పుడో మేనమావ ఇంటికి వెళ్ళిపోయాడు పాప. ఆ ఆవేశం, ఆ ఆనందం ఆయన శరీరం మీద కనపడుతోంది అని రాస్తారు. మనం చూడండి, తిరుపతికి వెళ్తాం, మెట్లు ఎక్కాలని మొక్కుంది అనుకోండి, అవన్నీ ఒక్కొక్క మెట్టు గోవింద 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 అనుకుని ఎక్కి 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 లైన్లో నుంచుని ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్క క్షణం చూస్తాం. అయ్యా ఆనందం వస్తుందండి, తెలియకుండా మన కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? అలాంటి ఆనందం ఈయనలో. ఈయన కూడా భగవంతుడు భక్తుల కలయిక కదంతే, అలాగా కనపడుతుంది. వస్తూ ఇంకా ఇలా పక్కన ఉన్న గుహుడిని గట్టిగా చెయ్యి ఇలా పట్టేసుకుని ఇంకా వెళ్ళి మనం చూసిస్తాం కదా, నాతో మాట్లాడతాడు కదా మా అన్నయ్య, బాగుంటాడు కదా, నాతో నన్ను పాదసేవ చేయనిస్తాడు కదా, లక్ష్మణుడు నా మీద బాగానే మాట్లాడతాడు కదా, సీతమ్మకు నా మీద కోపం రాదుగా, ఇలా ఏదేదో మాట్లాడిస్తున్నాడు. అప్పుడు ఎదురుకుండా చెప్పాడు, పైకి ఎక్కి చూశాడు గుహుడు. అప్పుడు అక్కడ పక్కనే ఒక చెట్టు లాంటిది ఉంటే గుహుడు దాని పైకి ఎక్కి చూసి చెప్పాడు, కనిపిస్తోంది అదే రాముడి ఆశ్రమం, ఎందుకంటే తెలుస్తోంది లక్షణాలవి, అందుకని అక్కడికి మనం వెళ్ళాలి. అప్పుడు ఈయన భరతుడు సేనను అక్కడే ఉండమని, రాణులందరిని అక్కడే ఉండమని శత్రుఘ్నుడికి చెప్పాడు. కొంతసేపు అయిన తర్వాత రాణుల్ని వాళ్ళని తీసుకురండి, నేను గుహుడు వశిష్ఠుడు సుమంత్రుడు మేము ముందర వెళతామని వాళ్ళు వెళ్ళారు. అలా ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ భరతుడిలో కొంత 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 ఆతృత, అట్లా గబగబా నడుస్తున్నాడు, మళ్ళీ ఆగిపోతున్నాడు, గబగబా నడుస్తున్నాడు, ఆగిపోతున్నాడు. ఇది పాపం ఇది చేస్తున్నాడు. చేస్తూ ఉండి మెల్లిమెల్లిగా నడిచి నడిచి రాముడి దానికి ఆశ్రమానికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఎదురుకుండా వల్కలములు కట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి అక్కడ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే పక్కన సీతమ్మ నుంచునుంది, ఇంకొక వైపు లక్ష్మణుడు శస్త్రాలతో నుంచున్నాడు. ఆయన్ని చూడగానే పరిగెట్టుకుని వెళ్ళాట భరతుడు. వెళ్ళి ఆర్యా అని పిలిచాట, అంటే ప్రభు అని పిలిచి ఇంకా అన్నా అని కూడా పిలవలేకపోయాడు, అంటే పిలవడానికి రావట్లే ఆయన. ఆర్యా అని పిలుస్తూ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కాళ్ళ మీద పడలేకపోయాడు, ఇంకా ముందరే పడిపోయాట పాపం. పడితే వెంటనే రాముడు లేచిపోయి ఆయన లేచిపోయి దగ్గరికి తీసుకుని భరత అంటూ రాముడి కళ్ళ వెంబడి కూడా ఆనంద బాష్పాలు, వెంటనే ఆయన్ని కౌగులించుకున్నాడు. ఆ భరతుడు అలాగే ఆనంద బాష్పాలు రాముడికి అంతే. లక్ష్మణుడు తలంచుకున్నట్టు సిగ్గుతో, నేనేంటి ఇలా చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నాను. సీతమ్మ వారు కూడా భరతుడిని చూసి చాలా సంతోషించింది. కానీ ఆ ఆనందం తట్టుకోలేక అప్పుడు తర్వాత ఆయన దగ్గర తీసుకుని వీపు నిమిరి, ఏం భరత ఎలా ఉన్నావు అనేదో మాట్లాడుతుంటే ఇప్పుడు అన్నయ్య అంట నోరు విప్పి మాట్లాడటం మొదలెట్టాడు. అలాగా అంటే ఆ భగవంతుడి భక్తుల కలయిక, అదొక కలయిక. అందరూ ఆ సమయంలో ఇంకా సంతోషించిన వాళ్ళు, కళ్ళలో నీళ్లు నింపని వాళ్ళు లేరు. వెంటనే అందరూ చుట్టుపక్కల ఋషులు వాళ్ళందరూ వచ్చేసారు. ఈ నాయన ఇలా వచ్చావు, ఎలా ఉన్నావు, నీకు ఆరోగ్యం బాగుందా, ఎప్పుడు వచ్చావు మేనమ్మ వాళ్ళ ఇంటి నుంచి, నాన్నగారి కుశలమే, నా అమ్మలు ఎలా ఉన్నారు, ఒక్కటే ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నాడు రాముడు. నువ్వు ఎలా ఉన్నావు చెప్పని పక్కన కూర్చొని ఇలా వీపు నివుడుతో, ఏం నాయన అంటూ ముద్దు చేస్తూ, మరి తన అన్నయ్య కదా, తన తమ్ముడు అలా అన్ని రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడెప్పుడు మేనమావ ఇంటికి వెళ్ళారా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, అబ్బో ఎన్ని రోజులైందో, ఎంత బాగున్నావా, ఎలా ఉన్నావు, ఆ మాయిలు బాగున్నారా, తాతగారు ఎలా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగిస్తున్నాడు. రాజ్యం ఎలా ఉంది, అన్ని జరుగుతోందా, చక్కగా అన్ని చేసుకుంటున్నారా, ఇలా. ఇంకా అంతే, అసలు భరతుడు ఏం చెప్తాడు అని లేదు. ఇంకా రాముడికి ఏంటంటే అన్ని ప్రశ్నలు అలా అడగడం మొదలెట్టాడు. ఒక్కొక్క ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పాలి. ఇది ఏం చెప్తాడు అనేది మనం తర్వాత వారం ఇంకా చెప్పుకుని అప్పుడు భరతుడి రాముడి కలయికలో ఆనందాన్ని ఇంతవరకు మనం అనుభవించాం. ఒక భగవంతుడు భక్తుడు కింద మనం వాళ్ళని భావిస్తున్నాం. కాబట్టి మనకు కూడా రాముడి దర్శనమైంది ఈ విధంగా. అంటే రాముడిలో మనం భరతుడిలో పరకాయ ప్రవేశం చేసి రాముడి పాదాల దర్శనం చేసుకున్నాం, సీతారాముల దర్శనం చేసుకున్నాం. ఇంకా మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒక చిన్న పజల్ లాగా అందరూ సంతోషించిన భరతుని ప్రయాణం ఒక వ్యక్తికి చాలా బాధ కలిగించింది. తర్వాత ఎప్పుడైతే భరద్వాజుడి ఆశ్రమం వీళ్ళు వదిలారో భరతుడి సైన్యం, ఆయనకి ఆందోళన కూడా మొదలైంది. ఆయన ఎవరై ఉంటుంది,
మీరు ఇప్పుడు నేను ముగించి ప్రార్థన అవగానే చెప్పండి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరైనా సరే మీకు మీ ఊహ చెప్పండి, అదేం తప్పు కాదు, మీ ఎలా ఆలోచిస్తే అలాగా ఎవరై ఉండొచ్చు. అంత భరతుడి దాని గురించి బాధపడేవాళ్ళు ఎవరై ఉండొచ్చు అనేది. అప్పుడు తులసీదాస్ ఏం చెప్పాడో నేను చెప్తాను. పర్వాలేదండి, ఎవరైనా చెప్పండి. అమ్మాయి అయితే మందర అనుకోవచ్చండి. ఓకే, ఇంకా నెక్స్ట్ మందర. ఇంకెవరైనా చెప్పగలరా? సుమంతుడే అన్న అవకాశం. ఎవరమ్మా? సుమంతుడు. సుమంత్రుడు మంత్రి. ఓకే, నెక్స్ట్ ఇంకా భరద్వాజుడే భయపడుతున్నాడమ్మా, వెనక రాముడు వచ్చేస్తే మళ్ళీ కావాల్సిన కార్యం అవ్వదని. ఓకే, థర్డ్. నెక్స్ట్ అంటే ఏం లేదమ్మా, ఇవన్నీ వైల్డ్ గెస్ట్లే. నేను జస్ట్ అంటే మనం ఊహించింది, నేను కూడా ఊహించలేదు. అంటే తులసీదాస్ ఎలా ఆలోచించాడో, ఆయన ఎంత డెప్త్కి వెళ్ళిపోయాడు. వాల్మీకి రామాయణం బేస్ కింద పెట్టుకుని ఆయన అందులోకి వెళ్ళిపోయి అందులో ఉండిపోయాడు. నిజంగా వాళ్ళతో పాటు నడిచి వాళ్ళతో పాటు ఉండి ఆయన ఊహించుకున్నది ఆయన రాసుకున్నాడు కదా, అది అందువల్ల కరెక్ట్. నెక్స్ట్ అమ్మా, ఇంకెవరైనా? ఈ గెస్ట్ నిజమే, ఇవన్నీ వైల్డ్ గెస్ట్లు కూడా కాదు, ఇవన్నీ నాకు కూడా వచ్చిన అనుమానాలే. ఎందుకంటే ఇలా కూడా మనం అనుకోవచ్చు. నమస్తే ఆంటీ. అది స్వర్గంలో కూర్చుని దేవుళ్ళు వెనక్కి వచ్చేస్తే మరి రావణాసుడిని సంహరించాలి కదా. అట్టయితే ఇంద్రుడు అనుకోవచ్చు. వశిష్ఠుడు. ఇంద్రుడమ్మా ఇక్కడ, ఇంద్రుడు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇంద్రుడు ఆయనకి ఎప్పుడు రావణాసురుడు ఇబ్బంది కలిగిస్తున్నాడని అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాడు. అలాంటి ఇంద్రుడికి రాముడు అడవికి వచ్చిన తర్వాత ఆయన ఊపిరి తీసుకున్నాడు. అమ్మయ్య, ఇంకా అడవికి వచ్చాడు, ఇంకా ఆయన వెళతాడు రావణ సంహారానికి అని. వాళ్ళ భరతుడు లాంటి వ్యక్తి, అంత భాగవతోత్తముడు, ఆయన నడిచి ఎప్పుడైతే ఇదంతా ప్రయాణ మొదలెట్టాడో ఇంద్రుడికి భయం మొదలైంది. ఇలాంటి వాడు వస్తే ఇంత భక్తి చూస్తే రాముడు మళ్ళా కరిగి వెనక్కి వెళ్ళిపోతాడేమో అని భయపడిపోయాడు. ఎప్పుడైతే భరద్వాజుడు ఆశ్రమం కూడా దాటి ఆయన ఆశీర్వచనం తీసుకుని సేన ముందుకు వస్తుంటే ఆయన ఆందోళన ఆపుకోలేక బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, గురువు గారు నాకు చాలా భయం వేస్తోంది, ఇంత ముందరకు వచ్చేస్తున్నాడు భరతుడు, ఈయన భక్తితో ఏమైనా చేస్తాడు, చేసి ఆయన రాముడు గనక ఆయన అసలే ఆయన చాలా దయాళువు, ఆయన భక్తులు ఏవడిగితే అది ఇచ్చేస్తాడు, నాకు వెంటనే నువ్వు రా వెనక్కి అంటే వెనక్కి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ రావణుని ఇంక మనం ఎవ్వరూ సంహరించలేం, ఈయన వెనక్కి వెళ్ళాడా మళ్ళీ ఇక్కడికి రావడం అసంభవం అయిపోతుంది, ఇప్పుడు ఎలా భరతుడిని ఆపడం, నాకు ఏదైనా మాయోపాయం చెప్పి నేను ఆపమంటారా, నన్ను ఏదో ఒకటి చెప్పండి నాకు అంటూ వశిష్ఠుడిని అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠుడు కదా బృహస్పతి అన్నట్ట, నువ్వు ఇలాంటి మాయోపాయాలు ఏవి చెయ్యక్కర్లేదు, ఇది రాక్షస వధ జరిగి తీరుతుంది, రావణ వధకి ఆయన అవతారం తీసుకుంది, అందుకు రాముడికి తెలుసు, ఏం చేసినా ఆయన నిర్ణయం మార్చుకోడు, నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోని ఇంద్రుడిని హెచ్చరించట ఆ బృహస్పతి. ఇది తులసీదాస్ రామాయణంలో ఉంది, ఇంద్ర వాల్మీకిలో లేదు. ఆయన చెప్పాను కదా మీకు, ఆయన కూడా వీళ్ళతో పాటు వెళ్ళిపోయి మనలో తిరుగుతూ ఆలోచిస్తూ, అంటే ఆయనకి ఇలా తట్టింది ఆయన రాసుకున్నాడంటే దేవతలు భయపడుతున్నారు, అంటే ఎందుకంటే రాముడు వెనక్కి వెళ్ళిపోతాడేమో అని వాళ్ళు భయపడ్డారు. కానీ
అక్కడ వీళ్ళు అంటే మిగతా ప్రజలు, కోయవాళ్ళు, తర్వాత జనాలు, సైన్యం ఇంతమంది సంతోషిస్తూ ఉంటే అక్కడ దేవతలు మాత్రం భయపడిపోతున్నారు. ఈయన భక్తికి, ఈయన దానికి రాముడు ఏమైనా మారతాడా అని వాళ్ళు భయపడ్డారు అని రాశారు. నిజం కదండి. ఆయన వెనక్కి వెళ్ళిపోతే ఏంటవుతుంది, సంహారం జరగదే, అప్పుడు నిజానికి వీళ్ళు రావడం మంచి పని అయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే ఒక చిన్న అయోధ్యకు ఆయన రాజు అయ్యి అయోధ్యని సుఖపెట్టేవాడు. కానీ ఇక్కడ ఆయన అవ్వాల్సింది జగత్తుకి రాముడు అవ్వాలి, జగత్తుని పాలించాలి అంటే ఆయన అడవికి రావాలి, కష్టపడాల్సింది. అది అదేదో పాట వస్తుంది, నా రాముడి కష్టం లోకంలో ఎవరూ పడలేదమ్మా అని కదా, మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఆ పాట మనకి టీవీలో వస్తుంది. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆ పాట, ఆ లైన్ నన్ను ఎప్పుడు టచ్ చేస్తుంటుంది. నిజమేనండి, మన రాముడి కష్టం ఎవరు పడలేదు, నిజంగా మనం కూడా ఎవరు అంత కష్టపడదు. అలాంటి చక్రవర్తి కొడుకు, ఇంకో చక్రవర్తి అల్లుడు ఇంత కష్టపడి అడవిలోకి వచ్చి ఏంటైనా ఎందుకు ఇంత కష్టపడాలి అంటే మన కోసం. అలాగా ఇంద్రుడు అలాగా మన కోసం కష్టపడినా మనకి కొంచెం సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది. నాకే అని, నా రాముడు నాకు పొసెసివ్నెస్, నా రాముడు నాకే సాయం చేయాలి అని, అలాంటి పరిస్థితికి ఇంద్రుడు కూడా వెళ్ళాడు. ఇది చెప్పడానికి ఇచ్చింది. అమ్మా చెప్పనా? చెప్పమ్మా శుభ. నామజపం కలియుగంలో అతి ముఖ్యమైనది. రామనామం మొదట జపిస్తాం, తర్వాత మననం చేస్తాం, ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకుని ఊహించుకుంటాం. మనసంతా రాముణ్ణి నింపుకుని ఏ పని చేసినా ఆయనే గుర్తొస్తాడు. ఇంకొన్నాళ్ళకి అంతా ఆయన అయిపోతాడు. దశరథుడి చేత నామస్మరణం చేయించి తండ్రికి మోక్షం కల్పించాడు శ్రీరాముడు. స్వామి, నేను నీ వాడిని అని శరణు వేడితే ఆయన తనలో కలిపేసుకుంటాడు. భరతుడు వాళ్ళు గంగను దాటారు. వారితో పాటు గుహుడు కూడా రామదర్శనం కోసం వచ్చాడు. చాలా దూరం నడిచాక పొగ కనిపించింది వారికి. అది గమనించి అక్కడ భరద్వాజ ఆశ్రమం దగ్గరకు వచ్చామని తెలుసుకున్నారు. వశిష్ఠుడిని ఎదురు వెళ్ళి ఆహ్వానించి నమస్కరించాడు భరద్వాజుడు. అంతకుముందు ఎవరి పాదాల కోసమైతే భరద్వాజుడు నిత్యం స్మరిస్తాడో, ఎదురు చూస్తాడో, ఆ రాముడే స్వయంగా వచ్చినప్పుడు ఆయన ఎదురు రాలేదు. ఎందుకంటే ఆయన మనసు నిగ్రహించుకున్నాడు. ఆయన భగవంతుడిని ప్రకటించకూడదని అలాగా ఉండిపోయాడు. భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఒకరికొకరు. ఎందుకు వచ్చావు ఇంత సైన్యంతో, ఏమన్నా అపకారం తలబెట్టడానిక అని భరద్వాజుడు కూడా అడిగేసరికి భరతుడి మనస్థితి వర్ణించలేం. కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ క్షోభని తట్టుకోలేకపోతున్నా. మీరు మహర్షులు, మీరు కూడా ఇలా అంటే నేను ఇంకేమైపోవాలని అడిగాడు. రాముడికి పట్టాభిషేకం చేయటానికి వచ్చానని చెప్పాడు. భరతుడు ఇక్కడ సైన్యాన్ని ఎందుకు తెచ్చాడు అంటే సైనికులు కూడా వచ్చి శరణు వేడితే రాముడు కరిగిపోయి లొంగిపోతాడని తెచ్చాడు. కులగురువుని కూడా ఎందుకు తెచ్చాడంటే కులగురువు చెప్తే ఆయన కాదని లేడనుకోని కులగురువుని కూడా రమ్మని అడిగాడు. తల్లుల మాటకి తలగొగ్గుతాడని తల్లులను తీసుకొచ్చాడు. పౌరుల మాట వింటాడని అందుకనే అంతమందితో వచ్చాడు భగవద్ దర్శనం కోసం. చెయ్యని తప్పుని మోయవలసి వస్తుంది భరతుడికి. భరత, నీ సంకల్పం ఏంటో నాకు తెలుసని భరద్వాజుడు అన్నాడు. గురుజనుల సేవ, ఇంద్రియ నిగ్రహం, సజ్జనులను అనుసరించడం నీలో పుష్కలంగా నాకు కనిపిస్తున్నాయి. రాముడు చిత్రకూటంలో ఉన్నాడు. రాత్రి నువ్వు నీ సేన అందరూ వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఉదయం నేను దారి చెప్తానని చెప్పాడు భరద్వాజుడు. నా సేన చాలా పెద్దది, మీ సత్కారానికి చాలా సంతోషం. కానీ భరద్వాజుడు అందరినీ రమ్మని ఆజ్ఞాపించాడు. లోపల ఒంటరిగా కూర్చుని ఆచనమం చేసి మంత్రాలు జపించి కొంతమందిని పిలిచాడు. విశ్వకర్మ, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వస్తే ఎవరు ఏం చేయాలో చెప్పి వచ్చిన వారికి సత్కారం చేయాలని కోరాడు. అందరికీ వినోదం కల్పించమని కోరాడు. చంద్రుడిని భక్ష్యాలు భోజ్యాలతో భోజనం పెట్టమన్నాడు. కుబేరుడిని పిలిచి దివ్య స్త్రీలతో రథాలను తెమ్మన్నాడు. అక్కడ వాతావరణం చల్లగా ఉండి పుష్పవృష్టి కురిసింది. విశ్వకర్మ భవనాలను, మంచాలను, ఆహారాన్ని అన్నీ సిద్ధం చేశాడు. మధ్యలో అందమైన భవనం ఏర్పడింది. అందులో సింహాసనం మీద భరతుడిని కూర్చోమంటే అది రాముడిది అని చెప్పి ఆయన భావిస్తూ వింజామరం వీచాడు భరతుడు. అది ఆయన భక్తి రాముడి మీద.
60,000 మంది అప్సరసలు వచ్చారు. సైనికులకి వారికి నలుగు పెట్టి స్నానాలు చేయించారు. నదులు వచ్చాయి. నదులు చల్లని నీరుని పళ్ళరసాలని తెచ్చాయి. బంగారు పాత్రల్లో అన్ని రకాల భక్ష్యాలు వండి ఉన్నాయి. సేనలందరూ అలసట సేద తీరి దీవించారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుని. ఉదయం భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని అప్సరసులు మిగిలినవన్నీ మాయమయ్యాయి. ఇది అత్యంత అద్భుతమైన భరద్వాజ వారి విందు. నిరంతరం రామధ్యాసలోనే ఉన్నాడు భరతుడు. తెల్లవారుజామున లేచి భరద్వాజుడికి నిరంతరం రామధ్యాసలోనే ఉన్నాడు భరతుడు. తెల్లవారుజామున లేచి భరద్వాజుడికి ధన్యవాదాలు చెప్పాడు. రాముడు ఆశ్రమం ఇక్కడి నుంచి 2.5 యోజనాలు అంటే 60 కిలోమీటర్లో ఉంది. నది వస్తుంది, అక్కడ ఎడమ వైపు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ మనకు ఇడా పింగళ అర్థాలు తెలుస్తున్నాయి. రాణులు కూడా పాదచారులై వచ్చి మహర్షి దర్శనానికి వచ్చారు. పరిచయం చేయమని కోరాడు భరద్వాజుడు. ఆవిడ పట్టమహిషి దీనంగా కళ్ళనీళ్ళతో ఉన్న కౌశల్ని చూపించాడు. సన్నగా బక్క చిక్కి ఉన్న ఆమె సుమిత్ర, ఈవిడ బ్రహ్మజ్ఞాని అన్నాడు. ఆమె వచ్చి నమస్కరించింది. క్రోధ స్వభావం, అహంకారం, క్రూరాత్మురాలు ఆవిడే నా తల్లి అన్నాడు. ఆమె సిగ్గుతో తలదించి వచ్చి నమస్కరించింది. భరత, అది ఆమె దోషం కాదు. రాముడి వనవాసం శాంతికారకం, అందరికీ శ్రేయోదాయకం అని అన్నాడు. ముందు నీకే తెలుస్తుంది చూడు అన్నాడు భరద్వాజుడు. ఆవిడని ఎప్పుడు ఏమీ అనను అని మాట ఇచ్చాడు భరతుడు. యమున దాటుతూ నాకు రాముడి పాదాల మీద భక్తి ఎప్పుడూ ఉండేలా దీవించు తల్లి అని నదికి నమస్కరించాడు. రాముడికి నీ మీద అపారమైన ప్రేమ, నీ భక్తి కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందని అశరీరవాణి పలికింది. పాదుకలు లేకుండా నడిచాడు భరతుడు. దారంతా కోయవాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అని. కొంతమంది అక్కడ చూసాము ఇక్కడ చూసామంటున్నారు. చిత్రకూటాన్ని సమీపిస్తుంటే గుహుడు అన్నాడు, చెట్లకి చిన్న చిన్న గుడ్డల ముక్కలు పతాకాలు కట్టి ఉన్నాయి. తమ కుటీరానికి దారి తెలియటం కోసం రామలక్ష్మణ్ని పట్టుకుని ఉంటారు అంటే మనం దగ్గరికి సమీపించేసామని చెప్పాడు. అక్కడ ఆవు పిడకలు కూడా వేయబడి ఉన్నాయి. ఆ రోజు ఉదయం సీతాదేవి రాముడితో అంది, నాకు ఒక కల వచ్చింది. భరతుడు అత్తగారులు వస్తున్నట్టు నాకు దిగులుగా ఉంది అంటే ఇది మంచి కల కాదే, మనసు బాగుంటుంది, విహరించవద్దామని తీసుకువెళ్ళాడు. అక్కడ పర్వతాలు రంగులు మారుతున్నాయి. క్రూరముఖాలు మచ్చికి చేసినట్టు మసులుతున్నాయి. కుటీరం చుట్టూ అనేక ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి. ఋషుల ఆరా అలాంటిది. ఎన్నో ఫల వృక్షాలు తో ఆహ్లాదంగా ఉంది. గంధర్వులు విహరిస్తున్నారు. అనేక జలపాతాలు, అనేక పక్షులు రాత్రి అక్కడక్కడ వెలుతురు వస్తుంది. అవి ఓషధి వృక్షాలు అని సీతకు చెప్పాడు రాముడు. ఆ నదిలో ఎన్నో పక్షులు, జంతువులు నీళ్లు తాగుతున్నాయి. మునులు స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకుంటున్నారు. మనం ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉన్నామో కదా, ఇది నాన్నగారు అమ్మలకి తెలిస్తే బాగుండును అని రాముడు భావించాడు. ఉన్నట్టుండి దూరంగా క్రూరముఖాలు పరిగెడుతున్న శబ్దం వినిపించింది. ఎవరో వేటకు వచ్చి ఉంటారని అన్నాడు రాముడు. కుటీరానికి వచ్చి లక్ష్మణుడితో అదేంటో చూడమన్నాడు. చెట్టు ఎక్కి చూసి, అన్నా నువ్వు ముందు ఆ నిప్పును ఆర్పి సీతను తీసుకుని వెళ్ళిపో, ఎక్కడైనా దాకో. ఎందుకు ఎవరు వస్తున్నారు అంటే, భరతుడు మన మీద యుద్ధానికి సేనతో వస్తున్నాడు, నేను ఒక్కడిని చాలు అందరినీ హతమార్చటానికి, నువ్వు వెళ్ళిపో అన్నాడు లక్ష్మణుడు. రాముడు సీత బాధపడ్డారు. ఎందుకు లక్ష్మణ అంత ఆవేశపడుతున్నావు? భరతుడు నా బహిప్రాణం, అతన్ని అనుమానించుకో. నేను భరతుడిని రాజ్యం నీకు ఇచ్చేయమంటే కూడా ఇంకో మాట కూడా లేకుండా నీకు ఇచ్చేస్తాడు. అతను మనల్ని చూడటానికి వస్తున్నాడేమో అని చెప్పాడు. రాముడు చూసిన విధానం వేరు, లక్ష్మణుడు విధానం వేరు. రాముడు కూడా చెట్టెక్కి చూడగా అక్కడ భద్రగజం మీద శ్వేత ఛత్రం లేదంటే రాజుగారికి ఏదో అయ్యింది. సైన్యంతో పాటు వశిష్ఠుడు కూడా ఉన్నాడు. నాకేదో గాబరాగా ఉందని చెట్టు దిగాడు. వారు ఆశ్రమం దగ్గరికి వచ్చేశారు. భరతుడు తన సర్వస్వం కనపడేసరికి తట్టుకోలేక ఇక్కడ ఏదో తప్పు రాశానమ్మా, కనబడిపోతున్నాడు అనేసరికి భరతుడికి తన సర్వస్వం అయిన రాముడు కనపడిపోతున్నాడు అనేసరికి మనస్థితి ఆనందంతో వర్ణించలేకుండా ఉంది. భగవంతుడు భక్తుడు కలియకది. గుహుడితో ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆనందం తట్టుకోలేక. శత్రుఘ్నుడితో అన్నాడు, నేను గురువర్య గుహుడు ముందు వెళ్తాను, నువ్వు అమ్మల్ని తీసుకుని వెనకాలరా అన్నాడు. ఒక్కొక్క అడుగు వేసే కొలది ఆనందం పట్టలేకపోతున్నాడు. రాముణ్ణి చూడగానే ఆర్య అంటూ కాళ్ళ దగ్గరికి
చేరేలోపే కింద పడిపోయాడు సాష్టాంగంగా. రాముడు వెంటనే లేచి వచ్చి లేపి ఆనంద బాష్పాలతో ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఆ దృశ్యం చూసి సిగ్గుపడ్డాడు. ఏం నాయనా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులైపోయిందని ఎన్నో కుశలాలు అడిగాడు భరతుడిని ముద్దు చేస్తూ రాముడు. బాగుందమ్మా, చాలా బాగుంది. అన్ని కవర్ చేసావు, చాలా బాగా రాసావు. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? భగవద్గీతలో మనం ఇంకా శ్రీకృష్ణుడి ఉవాచ రూపంలో వెళ్ళాము. ఇంకా నుంచి మనకి ఆయన బోధ మొదలవుతుంది. ఆయన మాట్లాడేవి మనకి ఒక్కొక్కటి చెప్పాను. ఒక్కొక్క శ్లోకం మనకి ఒక్కొక్క మెట్టు లాంటిది. కాబట్టి వాటిలోకి మనం ఇంకా వెళ్ళబోతాం వచ్చే వారం నుంచి. ఇక వచ్చే వారము కూడా మంగళవారం క్లాస్ ఉంటుందమ్మా. నేను మీకు చెప్తాను ఒక 2-3 రోజుల. మోస్ట్లీ బుధవారం ఉంటుంది. నేను ఊరికి వెళ్తున్నాను, బుధవారం వస్తుంది. ఆ పై వారం, ఈ వారం అయిపోయింది క్లాసు. ఈ వారం మంగళవారం బదులు ఆదివారం తీసుకున్నాను కదా. వచ్చే వారం కూడా మంగళవారం నాకు అవ్వదు, బుధవారం, మోస్ట్లీ బుధవారమే. నేను మీకు సోమవారానికల్లా ఏ విషయం నేను మీకు పోస్ట్ చేస్తాను. అది ఎందుకంటే నాకు మానడం ఇష్టం లేదు. అందుకని నేను అఫ్కోర్స్ మీకు అందరికీ కూడా పాపం కొంచెం ఇబ్బంది పెడుతున్నాను నేను. కానీ వదలడం ఇష్టం లేక నా ప్రయాణం ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దారిలో ఉంటున్నాను, అందువల్ల నేను మంగళవారం క్లాస్ తీసుకోలేను. లేకపోతే ఏదైనా ఊరిలో ఉంటే తప్పకుండా ఆ రోజే తీసేసుకునేదాన్ని, పెద్ద నాకు ప్రాబ్లమే ఉండదు. అన్ని చోట్ల వైఫై ఉంటుంది కాబట్టి. కానీ ప్రయాణంలో ఉంటే కష్టం కాబట్టి. మరో ప్రముఖమైన రాముల వారి గుడికి వెళ్తుందండి ఇవిడ. ఇంకొక రాముడి గుడి, రాముడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి. మాకు వదులుకోవటం అస్సలు ఇష్టం లేదు. నేను అదే చెప్తున్నా, మాకు వారం ఆగటమే ఏంటోలాగా ఉంది. మీరు అందుకుని ఇలా చెప్పటమే మాకు బాగుందమ్మా. అదే పాప ఆదివారం మధ్యాహ్నం అంటే కొంచెం ఇబ్బందే ఇంట్లో అందరికి. కానీ వదిలేదు రాముడు వస్తున్నాడు కదమ్మా, ఏమి ఇబ్బంది లేదు. కానీ వదిలేదు లేదండి, మీరంతగా వీలైనంత వరకు వదిలేదు లేదు. అంతేమ్మా, లేకపోతే అసలు నాకు అర్థం కాలేదు ఇవాళ టుడే అని. ఏంటి ఇలాగో అర్థం కాలేదు. తర్వాత ముందు అసలు అయితే జాయిన్ అయి చూద్దాం ఏంటా అని. లాస్ట్ క్లాస్ మిస్ అయ్యాను, అందుకని నాకు తెలియదు. యాక్చువల్గా పూరి గురించి బాగా చెప్పారు వల్లి గారు. కానీ టైం బాగా అందరూ రెస్ట్ లేకుండా ఉండాలి కదండి. రష్ ఉంటే కష్టం కదా. రష్ కూడా ఉన్నా కూడా మనకి ఏ గుడి ఎక్కడో తెలియాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి, లేకపోతే ఏం తెలియదు. రీసెంట్లీ వెళ్ళొచ్చారా వల్లి గారు? చాలా అద్భుతమైన టెంపుల్ అండి. తోస్తారు లోపల, అదే లోపల తోసేస్తారు. కానీ మన గుళ్ళోంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా గర్భగుళ్ళోంచి బయటకు వచ్చాక చుట్టూత గుళ్ళు ఉంటాయి కదా, అవి చూస్తూ ఉంటాము. కానీ అక్కడ ఏంటంటే మనం కొంచెం ఆగి మెల్లిగా టైం తీసుకుని చూడాలి. అప్పటికి వెళ్ళండి అంటారు. గుడి మాత్రం మహా అందంగా ఉంటుంది, చాలా నీట్ గా ఉంది ప్రిమైసెస్. అది కానీ ఆ తోయటం భయం వేసిందండి. ఆ బెత్తాలతో వాళ్ళు ఇలా అనేస్తూ లోపల కొంచెం బెత్తాలతో బండార్లు అది కొద్దిగా. అని బయటికి వచ్చేసిన తర్వాత గర్భగుడిలోంచి ఇంకా మనకి ఏం ఉండదు రెస్ట్రిక్షన్, మెల్లిగా మనం చూడదు. కానీ మనకి బాగా చెప్పే పాండా దొరకాలి. అవును, చూసాను నేను అప్పుడు. అదే చిన్న పాప కన్వకేషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా. కానీ అది విఐపి దర్శనం అన్నారు, కానీ అది చాలా నార్మల్ దర్శనం అయిపోయింది. మామూలుగానే ఉంటాయి అంటే అప్పుడు అంతా చాలా రష్. విమలాదేవిని బలరాముడి అంటే మరి ఆ రోజు వాళ్ళ భాష అర్థం కాలేదు. బలరాముడి వైఫ్ అని చెప్తాడేంటి ఆయన? విమలాదేవి పెద్ద విగ్రహం కదండి. విమలాదేవిది పెద్ద విగ్రహం కదా. వాళ్ళకి తెలియలేదో నాకు అర్థం కాలేదు. మీరు ఇప్పుడు చెప్పారు రాంగ్. వాళ్ళకి మనకు అర్థమై ఉండదు. వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు చెప్పేవాడు కరెక్ట్ గా ఉండాలి. అదే, కానీ లోపల మటుకు తృప్తి లేదండి. దర్శనం భయం, వాడు ఎక్కడ పడిపోతాము అని. బాగుంది వల్లి గారు. బద్రీనాథ్, అందుకే మేము వల్లి గారితో వస్తామంటున్నాం. వెనక ఇప్పుడు ఒకటి ఆవిడ పెడుతుంది చూడండి, శ్రీమన్ రామానుజాయనమా అంటూ ఒక ఆవిడ రీల్స్ పెడుతూ ఉంటారు. అలాగే వల్లి గారు అనుకారు మేము కూడా. కానీ అమృతవల్లి గారి అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒక విఐపి దర్శనం దొరుకుతుంది ఆవిడకి. అందరూ తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళ్తుంటే మేము ఏదో ఉత్తర ద్వారం నుంచి మేము వెళ్ళిపోయాం లోపలికి ఆ టెంపుల్ కి. ఇప్పుడు ఎక్కడండి రాముల వారికి? ఇప్పుడు ఎక్కడ రాముల వారికి వెళ్ళొచ్చాక వచ్చాక చెప్తారా అని సర్ప్రైజ్ పద్మ, ఇప్పటి నుంచి చెప్తే ఎట్లాగో. అదే బద్రీనాథ్ గారు
అందుకే మేము వల్లి గారు వెనకాల వస్తామని చెప్తున్నామండి. ఇప్పుడు వల్లి గారు చూసి వచ్చేస్తారు అన్ని. నెక్స్ట్ మటుకు మమ్మల్ని ఎలాగోలా తీసుకెళ్ళాలి ఇవన్నీ. ఆవిడ నాకు టార్గెట్ పెడుతుందండి, ఈ గుడికి వెళ్ళాలంటుందండి. వెంటనే ఏదో నా ఆఫీస్ ప్రోగ్రామ్ నాకు సూట్ అయిపోతుంది, దాని దగ్గర తీసుకుపోతుంటాను. అదేనండి, రాముల వారు ఆవిడకి అంత అవకాశాన్ని అదే వెళ్ళిరండి, మా అందరి దర్శనం కూడా చేసేయండి తప్పకుండా. నేను మోస్ట్లీ వచ్చే వారం బుధవారం అంటే 31st మీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో, అంటే ఏదో ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, కానీ మధ్యాహ్నం ఇక 3:30కి మన 5 అయిపోతుంది, తీసుకుంటాను. సో దట్ మనకి ఏంటంటే కొంత ముందరికి వెళ్తాను, మధ్యలో అస్సలు నాకు వదలడం ఇష్టం లేదు. అది అంటే 31st తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే నెక్స్ట్ డే ఫస్ట్ కదా. ఇట్ ఇస్ వెరీ ముందు రోజు ముక్కోటి ఏకాదశి. 31st ముక్కోటి ఏకాదశి. 31st 30th కదా అంటే 30 తారీఖున 30 తారీఖే అండి. వల్లి గారు 30th అంటున్నారు కదా. నో వరీస్. 31 అమ్మ 1985లో వెళ్ళానమ్మా పూరి. నేను 85 నేను 80 నేను సమ్వేర్ ఇన్ 90s వెళ్ళాము. మళ్ళీ చూడలేదమ్మా. ఇప్పుడు మీరు ఇదంతా వివరించాక బాగా ఈ మధ్య బాగా ఉంది వెళ్ళి చూడాలని. ఇప్పుడు మీరు ఇలా చెప్పాక వెళ్ళి ఉద్దేశమేమో, అందుకని ఇన్ని రోజులు మళ్ళీ ఆగామమ్మా అనిపించింది. శుభగారు పూరి అంటే ఆయన పిలవాలండి, మనం అనుకున్నా గానీ. అవునండి, చాలా కరెక్ట్. అవును. తర్వాత వచ్చే వారం వంటశాల గురించి చెప్తాను, అది కూడా మీరు కొన్ని నోట్ చేసుకోండి. మీకు స్పష్టంగా మీరు చూస్తారనమాట, అంత గొప్పగా ఉంటాయి అవన్నీ. నేను కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ ముందర తెలిసి వెళితే అన్ని చూస్తాం, మళ్ళీ అయితే కొన్ని మిస్ అయిపోతాం. సో ఇంతవరకు వచ్చి చూడలేదే అనిపిస్తుంది. కాబట్టి మీరు చెప్పాకైతే అవి ఎతికి చూస్తాం ఇంకా కనీసం. నేను కూడా వెళ్ళానండి. వంటశాల చూసినట్టుగా ఉంటుంది వల్లి గారండి. మీరు చెప్తుంటేనే వంటశాల చూసేసినట్టుగా ఉంది, కళ్ళ కట్టినట్టు వచ్చేస్తుంది కదా. ఓకే అండి, హ్యాపీ జర్నీ. మరి వల్లి గారు ఇప్పుడు మీరు భరద్వాజుడు చెప్పిన దానికి మరి మన శ్రీష్ఠుడి దాంట్లో మన మాయా బజార్కి అలా తేడా ఉందంటారా? లేదు అసలు అది అలా కాదు, అది వేరు. మాయా శశిరేఖ అదంతా వేరు. కానీ నేను అన్నాను మాయా బజార్ లో అన్ని ఇలా వచ్చేస్తాయి కదా, కూడా ఇలా పిలవగానే ఒక క్షణంలో అలా వచ్చేసాయి, అందుకని ఇది కూడా ఒక మాయా బజారే అన్నాను, అంతేగాని దానికి దీనికి ఏం కనెక్షన్ సంబంధం. మనకు జస్ట్ ఊరికే తెలియడానికి అలా చెప్పారు. ఇది బాగుంది, భరద్వాజ విందు. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఇంటికి వెళ్ళి అలా చేస్తారంటే భరద్వాజ విందే. వంట చేయక్కర్లేదు, వచ్చినప్పుడు అందరూ ఒక మంత్రం చదివేస్తే సరిపోతుంది. ఆ మంత్రం చదివితే ఆ మంత్రమే తింటామంటే మన ఇంట్లో అయితే. ఓకే అండి. అమ్మ విమలాదేవి హస్తాల్లోని ఆయుధాలు చెప్పారు కదా, ఒక్కసారి చెప్పరు అవి. ఒక చేతిలో అభయ హస్తం అమ్మా, అంకుశము పాము అనసనే. అంకుశము పాము, అభయ హస్తము, ఇంకొకటి అక్షరమాల. మామూలు మాల ఉంటుంది కదా, జపమాల. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ జర్నీ అమ్మా, బాగా దర్శనం చేసుకున్నాను. ఏ రాముడిని చూడబోతున్నారో మేము ఆలోచిస్తూ కూర్చుంటాం ఇక్కడ. మాకు అయోధ్య కాదు, భద్రాచలం సస్పెన్స్. హ్యాపీ జర్నీ అమ్మా. మనకి అయోధ్యకాండ ముగింపుకి వచ్చేస్తుంది. ఇక నా ఉద్దేశం 2 క్లాసులు అయిపోయి అరణ్యకాండకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి అయోధ్యకాండలో అయిన తర్వాత మనం కొంచెం మళ్ళీ డిస్కస్ చేసుకుని ఏవి మనం నేర్చుకున్నాం, ధర్మాలు ఇవన్నీ ఎందుకంటే ధర్మకాండ కదా, కొంచెం దాని గురించి చెప్పుకుని అప్పుడు ముందరికి వెళ్దాం. రాముడితో పాటు మన ప్రయాణం ఇంకా అడవిలోనే సాగుతుంది. వెళ్ళి మళ్ళా మన మ్యాప్, మనం ఎక్కడెక్కడికి రాముడు తిరిగాడు, రాముడు వెంబడే మనం కూడా నడుస్తూ వెళదాం. చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి, చక్కగా విన్నారు, బాగుంది. ఓకే, హ్యాపీ జర్నీ అండి.